सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकारेषु सर्वदा शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापृथुलये सरस्वती नमोऽस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नमस्ते नारसिंहाय नमस्ते मधुवैरिणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुःखहारिणे। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। गोपालकृष्ण भगवान की जय। శుభాయ నమః। ఈరోజు వైశాఖ మాసంలో మనము ఎలా వైశాఖ మాసం యొక్క ప్రవచనం చెప్పుకుంటూ వస్తున్నామో అలా మనకి కొత్త కథలు కొత్త విషయాలు దాంట్లో వాళ్ళు ఏ రకంగా వైశాఖ మాసం యొక్క పుణ్యాన్ని సంపాదించుకుంటున్నారు అన్న విషయాన్ని మనం తీసుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా సంపాదించుకుంటారు వైశాఖ మాసం యొక్క పుణ్యాన్ని. కొందరు నీళ్ళు ఇచ్చి, కొందరు అన్నం ఇచ్చి, కొందరు వాళ్ళు చేసిన సేవ ఇచ్చి, కొందరు విసనకర్రలు ఇచ్చి, కొందరు కుండలు ఇచ్చి, అంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళ ప్రకారంగా ఈ యొక్క వైశాఖ మాసాన్ని సంపాదించుకుంటూ వస్తున్నారు. అయితే ఈ రోజు వరకు మీరు బాగా వినిపెట్టుకోండి, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుని అవసరం ఉన్న వ్యక్తులకి ఇచ్చి పుణ్యాన్ని సంపాదించుకున్నారు. ఈరోజు కథలో ఎలా ఉందంటే, ఆయన దగ్గర ఉన్న వస్తువును తీసుకొని మళ్ళా ఆయనకి ఇచ్చినా కూడా పుణ్యం వచ్చే అవకాశం ఉన్న విషయం గొప్పగా ఉంది చూడండి. అంటే వాళ్ళ వస్తువు వాళ్ళకి ఇచ్చినా పుణ్యం వస్తుందట. ఎలా వస్తుందో ఈరోజు మనం తెలుసుకుందాం చూడండి. మన వస్తువు వాళ్ళకి ఇస్తే దానం కిందకి వస్తుంది, మన వస్తువు వాళ్ళకి ఇస్తే దానం కిందకి వస్తుంది. కానీ వాళ్ళ వస్తువు వాళ్ళకి ఇస్తే దాని కింద ఎలా వస్తుందట. ఎలా వస్తుంది? ఇది వైశాఖ మాసంలో గొప్ప విషయం కాబట్టి ఈరోజు వినండి కథ. ఎలాగైతే శృతకీర్తి మహారాజు అన్ని కథలు వింటున్నాడు, శృతదేవుడు చెప్తున్నాడు. మనం రోజు చెప్పుకున్నాం, వాళ్ళిద్దరూ సంభాషించుకుంటున్నారన్న విషయం చెప్పుకుంటున్నావా లేదా? అలా అంబరీషుడు వింటున్నాడు, నారదుడు చెప్తున్నాడు. ఇలా గొప్పగా ఉన్నటువంటి వైశాఖ మాసం నడుస్తూ ఉంది. ఎలా అయితే రోజులు గడుస్తున్నాయో అలా ఆ శృతకీర్త మహారాజు ఇంకా అంటున్నాడు, వైశాఖ మాసంలో ఇంకా గొప్ప ప్రయోగాల కోసం, గొప్ప దానాల కోసం ఇంకా ఏం చేయవచ్చు, ఇంకా ఎలా పుణ్యం వస్తుందని చూడండి. ఎంత కుతూహలం! మీరు ఒక మాట వినిపెట్టుకోండి, వినేవాళ్ళకి కుతూహలము, ఆతృత, జిజ్ఞాస, కోరిక ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ తెలుగు పదాలు చూడండి. జిజ్ఞాస, కోరిక, కుతూహలము, తాపత్రయము ఇవన్నీ ఉంటే, వినేవాడికి ఉంటే చెప్పేవాడికి ఉత్సాహం వస్తుందట. అందుకనే ఈ శృతకీర్తి మహారాజు మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు, అయ్యా ఇంకా వైశాఖ మాసంలో ఇన్ని కథలు విన్నానే, ఇన్ని రకాలు విన్నానే, ఇంకా మంచి కథ ఏమైనా ఉంటే నాకు చెప్పండి, నాకు వినాలనిపిస్తుంది. అప్పుడు ఆయన అంటున్నాడు, శృతదేవుడు, అయ్యా శృతకీర్తి మహారాజా, నువ్వు చాలా గొప్పవాడివి, అదృష్టవంతుడివి కూడా. ఎందుకంటే దేవుడి కథ వినడానికి చాలామందికి మనసు ఒప్పదు. దేవుడి కథ వినడానికి మనసు ఒప్పదు. నీకు వినాలనిపిస్తుందంటే ఇది పూర్వజన్మ సుకృతమే, ఇది గత జన్మలో నువ్వు ఏదో పుణ్యం చేసుకున్నావు కాబట్టి నీకు ఎంత చెప్పినా ఇంకా వినాలనే అనిపిస్తుంది. ఇది ధర్మకార్యంలో నీ బుద్ధి ఇలా ఉండడం గొప్ప విశేషం. కాబట్టి నీకు వైశాఖ మాసం యొక్క పుణ్యం ఎలాగో వచ్చేసింది, బాగా వినిపెట్టుకోండి, ఎలాగో వచ్చేసింది. కానీ ఇంకా వైశాఖ మాసం పుణ్యాన్ని పెంచుకుంటూ పోతే నీ తాపత్రయం, నీ కుతూహలం ఇంకా పెరుగుతూ ఉంటే, చెబుతూ ఉంటే, వింటూ ఉంటే, ఇంకా ఈ మాసం మీద నీ గౌరవం పెరిగితే వచ్చే వాళ్ళకి, అంటే నీ తరాల వాళ్ళకి వైశాఖ మాసం పూజలు ఎలా చేయాలో నీకు చెప్పే శక్తి వస్తుంది. మన వంతు మనకు జ్ఞానం రావడం వేరు, మన జ్ఞానాన్ని ఇంకో వాళ్ళకి ప్రసరింపజేయడం వేరు. ఇది గొప్ప విషయం. కాబట్టి నువ్వు చాలా గొప్పవాడివయ్యా, మంచి కథ చెప్తాను, జాగ్రత్తగా వినని చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనకి 2027లో గోదావరికి పుష్కరాలు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇవి పుష్కరాలు. సింహరాశిలో బృహస్పతి ప్రవేశించినప్పుడు మంచి పుష్కరాలు వస్తే మనకు గోదావరి దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఇలా పుష్కర సమయంలో, అప్పుడు వైశాఖ మాసంలో శంఖుడు అనే ఒక బ్రాహ్మడు గోదావరి తీరం గట్టుగా వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకందరికీ, అవకాశం ఉన్న వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి దానాలు చేసుకుంటూ, అక్కడ పుణ్యకర్మాలు చేసుకుంటూ వెళ్దామని ఒక బ్రాహ్మడు వెళ్తున్నాడు. బ్రాహ్మడి పేరు శంఖుడు. గుర్తుపెట్టుకోండి, శంఖుడు వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే ఎక్కడి దాకా వెళ్ళినా ఆయనకి ఎందరో కలుస్తున్నారు, ఎందరితోనో మాట్లాడుతున్నాడు. వాళ్ళందరితో కూడా
చర్చ చేసుకుంటూ పోతున్నాడు. ఏమని? నేను గోదావరి పుష్కరాలకు వస్తున్నాను, ఇది గోదావరి పుష్కరాలు, నాకు చాలా ఆనందంగా ఉంది అంటే చూడండి వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే మనం ఏ కార్యం కోసమైతే వెళ్తున్నామో ఆ కార్యాన్ని గొప్పగా చెప్పుకుంటూ వెళ్తారు. అంటే నేను వెళ్ళడం ఎక్కడికి వెళ్తున్నాను? గోదావరి పుష్కరాలకు వెళ్తున్నాను, అక్కడ దానం చేస్తాను, అక్కడ ధర్మం చేస్తాను, అక్కడ వాళ్ళకి నేను ఇంకా దీని గురించి చాలామందికి తెలియదు. ఇప్పుడు మనం చెప్పుకున్నామా, రోజు ఏం చెప్పుకుంటున్నాం మనం? వైశాఖ మాసంలో చాలామందికి ఎలా పూజలు చేయాలి, ఎలా దానాలు చేయాలి చాలామందికి తెలియదు. కాబట్టే మనకి అధిక మాసం కానీ, శ్రావణ మాసం కానీ, ఇంకా మాఘమాసం కానీ మాఘస్నానాలు చేస్తారు చాలామంది, ఇవి తెలిసి ఉన్నాయి. కానీ వైశాఖ మాసం గురించి ఎవరికి తెలియదు. కాబట్టి ఈ శంఖుడనే బ్రాహ్మడికి ఉత్సాహం ఎక్కువగా ఉంది కాబట్టి, చెప్పాలనే తాపత్రం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి వాళ్ళకి చెప్పుకుంటూ పోతున్నాడు. అంటే మనం మన ధర్మం యొక్క విషయాన్ని చెప్పుకుంటూ పోతే పుణ్యం పెరుగుకుంటూ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మన భగవంతుడి గురించి కథలుగా విని కథలుగా చెప్పాలి. కృష్ణ పరమాత్మ ఇలా చేశాడు, కృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు, రుక్మిణి ఈ రకంగా మాట్లాడు, అర్జునుడితో గీతాబోధ చేశాడు అని ఆ కృష్ణ పరమాత్మ గురించి గొప్పగా చెప్పుకుంటూ వస్తే, స్తుతించుకుంటూ వస్తే ఆ కృష్ణ పరమాత్మ సంతోషిస్తాడు. అందుకనే మనం హారతి చేసినా, మంగళాష్టకం చెప్పినా, లేదా ఒక స్తోత్రం చెప్పినా భగవంతుడి యొక్క స్తుతి మాత్రమే దాంట్లో ఉంటుంది, గొప్ప విషయం. కాబట్టి ఈ శంఖుడు అలా అందరికీ చెప్పుకుంటూ పోతాడు. కానీ చాలామంది ఈయన పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే చెప్పాను కదా, ధర్మం వినడం అంటే చాలామందికి ఇబ్బంది, వినరు పెద్దగా. దానివల్ల లాభం వస్తుంది అన్నా పెద్దగా వినరు. ఎందుకంటే అలా సునాయాసంగా లాభం వస్తుందా అని అనుమానం. కాబట్టి చాలామందికి పెద్దగా యజ్ఞము, హోమము, దానము ఇలా చేయడం అలవాటైపోయి సునాయాసంగా ఒక మంచినీళ్ళు ఇస్తే, ఒక విసనకర్ర ఇస్తే, ఒక కుండ ఇస్తే పుణ్యం వస్తుందా అని అనుమానంతో చేయకపోవడం వల్ల వైశాఖ మాసాన్ని ఎవరు చేయకుండా ఉన్నారు. కాబట్టి అయినా కానీ ఎవరికైతే ధర్మం పట్ల జిజ్ఞాస ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఇదే ప్రయత్నం చేస్తారు. ఈ యొక్క శంఖుడు అందరికీ చెప్పుకుంటూ పోతుంది. కొంచెం దూరం పోయిన తర్వాత, వైశాఖ మాసం కాబట్టి కొంచెం దూరం పోయిన తర్వాత అక్కడ ఎవ్వరూ లేరు. అంటే గోదావరి తీరం ఉంది కానీ ఎవ్వరూ లేరు. కాబట్టి మధ్యాహ్న సమయం కాబట్టి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. మధ్యాహ్నం 12 గంటలకు వైశాఖం బాగా ఎండగా ఉంటుంది. అలసిపోయి కూర్చున్నాడు. కూర్చొని ఇంకా కొంచెం దూరం అయితే మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళవచ్చు అని కూర్చుంటే అక్కడొక కిరాతకుడు వచ్చాడు. అంటే ఒక రకమైనటువంటి దొంగ వచ్చి ఈయన దగ్గర ఏముంది? ఒక నీళ్ల కుండ, ఒక కట్టె, ఒక జపమాల, 2 చెప్పులు, ఒక గొడుగు, ఇంతే ఉంది. ఇంత దగ్గర ఏముంటుంది? యాత్రకి వెళ్తున్నాడు కాబట్టి. ఇప్పుడు యాత్రకి వెళ్తున్నాం, ఇంత బ్యాగులు తీసుకెళ్తున్నాం కాబట్టి అప్పుడు ఏమీ లేదు. ఏం అవసరమో అది తీసుకెళ్తారు. ఎక్కడైనా ఉంటారు, ఎక్కడైనా చేస్తారు. సేవ చేసుకోవడం, పని చేసుకోవడం, ధర్మ ప్రచారం చేయడం, ఇంతే వాళ్ళ పని. కాబట్టి ఆయన దగ్గర ఏమీ లేదు. కానీ ఈ కిరాతకుడికి ఎంత అయితే అంత, అడవిలో ఎంత దొరికితే అంత, మరి దొరకదు. కాబట్టి ఆ యొక్క శంఖుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని బెదిరించి ఆయన దగ్గర ఉన్నటువంటి కట్టె, కుండ, చెప్పులు, విసనకర్ర లాక్కున్నాడు. కిరాతకుడి పని ఏమిటి? లాక్కున్నాడు. లాక్కునేసరికి ఈయన బ్రాహ్మడు కాబట్టి ఏమనుకున్నాడు? బాధపడ్డాడు. అయ్యో నా దగ్గర ఇది కూడా పోయిందే, ఇంకా అక్కడ దాకా ఎలా ప్రయాణం చేయాలని అనుకుంటూనే అక్కడి నుంచి లేచి ఇంకా కొంచెం దూరం వెళ్దామని అనుకుంటూ ఉంటే ఎప్పుడైతే కాళ్ళలో చెప్పులు పోయాయో, కుండ పోయిందో, విసనకర్ర పోయిందో, గొడుగు పోయిందో, భయపడుకుంటూ బాధపడుకుంటూ ఈయన ఇవన్నీ తీసుకున్న తర్వాత కూడా నన్ను కొట్టడా, చంపేస్తాడా అన్న భయం. చూడండి, చాలామంది ఇంట్లో దొంగతనం అయిన తర్వాత వాడిని కొట్టేసి ఆ యజమానిని పొడిచి డబ్బులు తీసుకొని పోతారు. మనం పేపర్లో చూస్తామా లేదా? ఎందుకంటే ఏ ఆశతో ఆయన వస్తాడో అది దొరకకుండా ఉంటే ఆ దొంగ కోపం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఒక ఆశ మీదకి వస్తాడు ఆయన. రాత్రిపూట 12 గంటలకు చాలా కష్టపడి, దొంగ చాలా కష్టపడతాడు, సునాయాసంగా దొరకడం జరగదుగా, కష్టపడి పైకి వస్తాడు. వచ్చిన తర్వాత ఏదైతే ఊహించుకున్నాడో అది దొరకకుండా ఉంటే ఆయన కోపం వచ్చి యజమానిని కొట్టి మరిపోతారు కట్టేసి. అవునా? ఇలా జరుగుతుందా లేదా? అలా ఆ శంఖుడు కూడా పోయిన వస్తువులు పోని, నా ప్రాణం కాపాడబడితే చాలు అని చెప్పేసి అలా వెళ్తున్నాడు. భయపడుకుంటూ వెళ్తుంటే ఆయన వణుకు చూసి, ఆయన భయం చూసి, ఆయన చెప్పులు కూడా లేవు కాబట్టి మధ్యాహ్నం 12 గంటలు కాబట్టి ఆ ఎండ బాగా ఉంటుంది కాబట్టి ఆ గడ్డి మీద కాళ్ళు పెట్టుకుంటూ వెళ్తున్నాడు. అంటే చెట్ల దగ్గర, పొదల దగ్గర కాళ్ళు పెట్టుకుంటూ పోతుంటే ఈ కిరాతకుడికి చిన్నగా దయ కలిగింది. బాగా గుర్తుపెట్టుకోండి, కిరాతకుడే. వదిలిపెట్టండి బాబు, క్షమించండి బాబు అన్న పక్షంలో కూడా క్షమించకుండా, వదిలిపెట్టకుండా చంపి కొట్టే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలాంటిది చూడండి, అది వైశాఖ మాసం కూడా గొప్ప విషయం. మీరు బాగా వింటే మీకు విషయం అంతా అర్థమవుతుంది. అలా ఈయన ఆ గడ్డి మీద కాళ్ళు పెట్టుకుంటూ పోతుంటే, అయ్యో నేను ఉన్న చెప్పులు కూడా లాక్కున్నాను కదా బ్రాహ్మడి దగ్గర, కాబట్టి ఆగవయ్యా బ్రాహ్మణ, నీకు చెప్పులు ఇస్తాను
అన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక కిరాతకుడికి ఇది వైశాఖ మాసం కాబట్టో ఏమో అది మన కథలో అర్థమవుతుంది. కానీ ఆ బ్రాహ్మణ్ణి పిలిచి ఆయన చెప్పులు ఆయనకి ఇచ్చాడు. ఇవ్వంగానే మిగతా వస్తువుని తీసుకున్నాడు, కానీ ఆయన చెప్పులు ఆయనకి ఇవ్వంగానే బ్రాహ్మణుడు సంతోషించాడు. గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మణుడు సంతోషించి ఇంకా నేను చెప్పులు ఉంటాయి కాబట్టి గబగబా నా గమ్యానికి చేరుకోవచ్చని ఉత్సాహంతో వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే గుర్తుపెట్టండి, వెళ్తూ ఉంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వీడి కిరాతకుడు కదా, వీడికి ఇంత మంచి బుద్ధి వచ్చింది కదా, ఈ బుద్ధి వచ్చింది కాబట్టి వీడికి ఇంకా 2 మంచి విషయాలు చెప్తే వీడు ఖచ్చితంగా నాతో పాటు గోదావరి తీరానికి వస్తాడు కదా అని చెప్పేసి కొంచెం ఆగాడు. గుర్తుపెట్టుకోండి, ఆగాడు. ఆగి, అయ్యా నువ్వు గోదావరి తీరానికి వెళ్తున్నావు కదా, నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు అసలు నేను చెప్పులు ఇచ్చాను కదా, నువ్వు చెప్పులు వేసుకొని నాకు సుఖీభవ అన్నావు. వినండి, ఆ కిరాతకుడి దగ్గర నుంచి చెప్పులు తనకు తాను చెప్పులు తీసుకున్న తర్వాత సంతోషపడి సుఖీభవ అన్నాడు. బ్రాహ్మడు ఆశీర్వదిస్తే బ్రహ్మ ఆశీర్వదించినట్టే లెక్క. గుర్తుపెట్టుకోండి, అందుకని బ్రాహ్మడి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి ఎప్పుడు కూడా. బ్రాహ్మడు బ్రహ్మతో సమానం, ఎందుకంటే బ్రాహ్మడి ఆధీనంలో మంత్రం ఉంది కాబట్టి, మంత్రం యొక్క ఆధీనంలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి, భగవంతుడి కంటే గొప్పవాడు బ్రాహ్మడే. సదా అర్చకత్వం చేస్తాడు కాబట్టి, ఎప్పుడు సేవ చేసుకుంటాడు కాబట్టి, మనకి ఎప్పుడు కూడా అవకాశం రాదు కాబట్టి, గర్భగుడిలో పోయే అవకాశం లేదు కాబట్టి, వెళ్తూ వస్తున్న బ్రాహ్మడికి మనం కాళ్ళకి పాలకు నమస్కారం పెట్టాలి. చాలామంది మనం పెడతాం. అలా ఆ బ్రాహ్మడు తన చెప్పులు తనకు వచ్చిన తర్వాత ఆ కిరాతకుడిని సుఖీభవ అంటే ఆయన ఆగిపోయాడు. ఆగిపోయి, ఏమయ్యా నేను కిరాతకుడిని, నీ చెప్పులు నీకు ఇస్తేనే సుఖీభవ అంటున్నావే అని మాటలు పెంచాడు. ఒక మాట ఇక్కడికి వెళ్తాం ఏ వెళ్తాం మాట పెంచుకుంటూ వచ్చాడు. చూడండి, తన వస్తువు తనకు దొరికితే సంతోషం. మీరు ఉదాహరణకి మంచి ఉద్యోగం చేస్తున్నారనుకోండి, ఉద్యోగం చేసిన తర్వాత కొంతకాలానికి ఉద్యోగం అయిపోతుంది. ఉద్యోగం అయిపోయిన తర్వాత ప్రావిడెంట్ ఫండో, పిఎఫ్, గ్రాడ్యుయేటో ఇట్లాంటి విషయాలు వస్తాయి. మళ్ళీ మీరు జమ కట్టుకుంటారు కాబట్టి అవన్నీ వస్తాయి. ఒకవేళ అవి ఇస్తూ ఉన్నప్పుడు యజమాని కానీ మీ ప్రభుత్వం కానీ ఒకవేళ నీ సంతకం బాగాలేదు, ఇది మ్యాచ్ అవ్వట్లేదు, లేకపోతే పేపర్స్ బాగాలేవు, ఏదో సమస్య ఉంది అని చెప్పి మీకు తిప్పుతూ ఉంటే మీకు ఎంతో భారంగా అనిపిస్తుందా లేదా? నా డబ్బు, ఎవరి డబ్బు అది? నా డబ్బు నాకు రావట్లేదే, ఇంత తిరగాల్సి వస్తుంది ఆఫీస్లో అని అనుకుంటూ ఉన్నప్పుడు ఒకరోజు మంచి రోజు భగవంతు నమస్కారం పెట్టేసిపోతే, బాబు బాగైపోయింది, నీ పేపర్స్ అన్నీ బాగున్నాయి, సంతకం మ్యాచ్ అయిపోయింది, ఇదిగో తీసుకో రేపు బ్యాంకులో వస్తాయంటే ఎంత సంతోషం అనిపిస్తుంది మనకి. ఇది ఎవరి డబ్బు? మన డబ్బు. మన డబ్బు మనకే వస్తే అంత సంతోషం అనిపిస్తుందా లేదా? అది కాబట్టి ఆయన చెప్పులు ఆయనకు వస్తే అంత సంతోషం అనిపించింది. ఆయన సుఖీబాబా అన్నాడు. కిరాతకుడు ఆయన ఆపాడు. ఏమిటయ్యా అసలు నీ చెప్పులు నీకు ఇస్తే సుఖీబాబా అన్నావు కదా, ఏమిటి విశేషం అని ఆపితే అప్పుడు ఆయన అన్నాడు, నా చెప్పులు నాకు ఇచ్చిన పక్షంలో కూడా ఇది వైశాఖ మాసము, మధ్యాహ్నం పూట నేను కష్టపడుతుంటే, అంటే ఒక బ్రాహ్మణ్ణి కష్టపడుతుంటే ఆ కష్టాన్ని చూడలేక నా చెప్పులు నాకు ఇచ్చిన భగవంతుడు నీ మీద కృప చూపిస్తాడు. ఇది భగవంతుడికి ఉన్న విషయం ఏంటంటే, వస్తువు ఏదైనా లాక్కున్న వస్తువు ఎవరిది? దొంగతనం చేసుకున్న వస్తువు ఎవరిది? దొంగది కదా. వాడు దొరకకపోతే దొంగదే. లాక్కున్న వస్తువు ఎవరిది? లాక్కున్న వాడిదే. వాడికి జాలి కలగకుండా ఉంటే ఆ చెప్పులు మన వాడి దగ్గరికి వస్తాయా? రావు. కానీ జాలి పడ్డావు కాబట్టి నీకు, అంటే దయాగుణం నీలో ఉంది కాబట్టి, బ్రాహ్మడికి నువ్వు అవకాశం ఇచ్చావు కాబట్టి, ఒకవేళ నువ్వు ఇవ్వకుండా ఉంటే నేను గమ్యాన్ని చేరుకుంటానో లేదో, ఎందుకంటే మధ్యాహ్నం అయిపోతే సాయంత్రం అయిపోద్ది కదా, మళ్ళీ ఎక్కడ ఆగాల్సి వస్తుందో ఈ అరణ్యంలో. కాబట్టి ఎక్కడ దాకైతే వెళ్ళాలో అక్కడ వెళ్ళడానికి నువ్వు మంచి చెప్పులు నాకు ఇచ్చావు కాబట్టి నేను సుఖీభవ అన్నాను. అలా మాటల్లో కలిపిన తర్వాత ఆ కిరాతకుడికి ఒక అనుభవం వచ్చింది. ఏమిట్రా, అసలు ఇప్పటిదాకా నాకు ఇలాంటి మనిషి తారసపడలేదు. నేను ఇప్పటిదాకా కొట్టడము, చంపడము, వాళ్ళు ఏడవడము, పారిపోవడము, నేను కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడము, వాళ్ళు మళ్ళీ నన్ను కొడతారేమో భయంతో పారిపోవడమే తప్ప ఇలాంటి సత్సంగం జరగలేదు. సత్సంగం గొప్ప విషయం. ఒక మంచి మనిషికి మాట్లాడడం కోసం తహతలాడుతుండాలి. మంచి మనిషి దొరకడం కష్టం కాబట్టి దొరికినప్పుడు బాగా మాట్లాడాలి. ఈ కిరాతకుడికి ఇంకా కొంచెం, అది వైశాఖ మాస ప్రభావమో ఏమో కానీ, ఇంకా కొంచెం మాట్లాడించి ఆయన కూర్చోబెట్టి ఏమిటి కారణం, నేను ఇలా కిరాతకుడిని, నాకు ఇప్పటిదాకా దయ, జాలి, కరుణ, ప్రేమ, మమకారం, వాత్సల్యం, గౌరవం ఏమీ ఉండేవి కావు. నిన్ను చూసినాక నాకు ఎందుకు వచ్చింది? బాగా వినండి, నిన్ను చూసినాక నాకు ఎందుకు విషయం, చూడండి విషయం పెరుగుతుంది. అందుకనే ఒకసారి పిల్లవాడు బాగా చదువుతున్నాడు అంటే ఆ పిల్లవాడు కొంచెం తక్కువగా మార్కులు వస్తే అందరూ టీచర్లు అనుకుంటారు, అయ్యో పాపం పిల్లవాడు బాగా చదివేవాడే, ఎందుకు మార్కులు పడే, ఎందుకు వాడికి ఇంతకుముందు మార్కులు బాగా పడేవి కాబట్టి అందరూ కలిసి వాడి కోసం తాపత్రయం చేస్తారు. ఒకవేళ వాడు వచ్చే సంవత్సరానికి ఫీజు నింపకుండా ఉంటే అందరు టీచర్లు కలిపి నింపుతారు. చాలా పేపర్లు ఇప్పటిదాకా వచ్చింది. అంటే మంచి పిల్లవాడిని వదిలిపెట్టారు, మంచి పిల్లవాడిని స్కూల్ నుంచి వెళ్ళిపోకుండా ప్రయత్నం చేస్తారు ఇది టీచర్లు. అలాంటిదే ఈయన ఏమనుకున్నాడు, మంచి విషయాలు వినడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి కూర్చోవయ్యా నీకు మంచి విషయం చెప్తాను అన్నాడు. చూడండి,
కిరాతకుడికి ఒక బ్రాహ్మడికి సఖ్యత కుదిరింది. ఇది సత్సంగం. ఎక్కడ? వనవాసంలో. ఎక్కడ? అరణ్యంలో. ఎప్పుడు? వైశాఖ మాసంలో. ఎప్పుడు? మధ్యాహ్న సమయంలో. కాబట్టి అప్పటికి వాళ్ళ దగ్గరికి భోజనం ఇంకేం కాలేదు. కాబట్టి ఆ కిరాతకుడు ఈయన దగ్గర అన్ని మాటలు వినాలి కాబట్టి కొన్ని ఫలాలు తీసుకొచ్చి కొంచెం నీళ్ళు తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టి చెప్పుమని వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. బాగా వినండి. ఒరే, అసలు నువ్వు కిరాతకుడైన పక్షంలో కూడా నీలో దయ ఉంది, నీలో జాలి ఉంది, నీలో కరుణ ఉంది. ఇవన్నీ నువ్వు ఇప్పుడు ప్రకటింప చేశావు, నాకు అన్నీ కనబడ్డాయి. కాబట్టి సుఖీభవ అన్నానరా. బ్రాహ్మడికి ఒక గుణం ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు అన్న గుణం బ్రాహ్మడికి ఉంటుంది. ఆ గుణంతో నాకు ఇచ్చావు కాబట్టి సుఖీభవ అన్నాను అని ఇట్లా మాట్లాడుకుంటున్నారు. వైశాఖ మాసంలో ఒకవేళ బ్రాహ్మడికి చెప్పులు దానం చేస్తే ఎప్పుడు కూడా రాజయోగం వస్తుంది. శాస్త్రంలో చెప్పడం జరిగింది. రాజయోగం రావాలంటే చెప్పులు దానం చేయాలట. సుఖం దొరకాలని కుండ దానం చేయాలి. కుండలో నీళ్లు వేసి దానం చేయాలి. మీరు ఎప్పుడు కూడా ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే విసనకర దానం చేయాలి. ఎప్పుడు కూడా పూర్తి ఆరోగ్యంగా ఉండి ఇంకోళ్ళకి సేవ చేసుకోవాలంటే శయ్యాదానం చేయాలి. జంబు కానో లేకపోతే దుప్పటో ఏదో దానం చేయాలి. ఇలా శాస్త్రం చెప్పు. కాబట్టి నువ్వు నాకు చెప్పులు దానం చేయదు కాబట్టి నీకు రాజయోగం పట్టే అవకాశం ఉందిరా అని చెప్తూ వాడి దగ్గర ఆ పలహారం అంతా తింటున్నాడు బ్రాహ్మడు. బ్రాహ్మడికి పలారము వచ్చింది, నీళ్లు వచ్చాయి, చల్లదనము వచ్చింది, భయము పోయింది, చెప్పులు వచ్చాయి. ఇన్ని లాభాలు జరిగాయి కాబట్టి ఆయనకు చెప్తున్నాడు, ఇది వైశాఖ మాసం, ఇది చాలా గొప్ప మాసము. ఈ గొప్ప మాసంలో ఎవరికి ఏం అవసరం ఉంటే అది ఇస్తుంటే విష్ణు సంతోషిస్తాడు. కాశీకో, గయకో, ప్రయాగకో, మథురకో, కంచికో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళకుండగా ఇంట్లోనే ఉండి అందుబాటులో ఉన్న ఆలయంలో వైశాఖ మాసం యొక్క ప్రవచనం వింటే, వైశాఖ మాసం యొక్క ప్రవచనం వింటూ ఆ కృష్ణును విష్ణును ఆరాధిస్తే పూర్తి పుణ్యం వస్తుంది. కాశీకి పోయిన పుణ్యం వస్తుంది, గయకు పోయిన పుణ్యం వస్తుంది, మథురకి పోయిన పుణ్యం వస్తుందని చెప్తూ ఉంటే ఆయన వింటున్నాడు. అవునా? అవునా? ఆశ్చర్యమే కదా. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పాను కదా, సునాయాసంగా దొరికేటువంటి విజయాలు కావేమో అనుకుంటాం మనం. అవును, సునాయాసంగా కూడా విజయవంతం అవుతాయి. మనకు దాని మీద విశ్వాసము, పటుత్వము, గట్టిగా పట్టుకోవడం లేకపోవడం వల్ల సమస్య. కాబట్టి ఆయన వింటున్నాడు, మెల్లగా వింటున్నాడు. ఆఖరికి నేను చెప్పులు నీకు ఇచ్చాను కదా, నీ చెప్పులు నీకు ఇచ్చినప్పుడు పుణ్యం వచ్చింది అంటున్నావు కదా, ఈ చెప్పులు ఇవ్వడానికి నాకు మనసు రావడానికి కారణం ఏంటి అన్నాడు. కారణం ఏమీ లేదు. చూడు, నేను బ్రాహ్మణ్ణి, ఇప్పటిదాకా వైశాఖ మాసాలు ఎన్నో చేశాను. బాగా వినండి, ఇప్పటిదాకా ఎన్నో వైశాఖ మాసాలు చేశాను. కాబట్టి నేను ఇప్పుడు కూడా వైశాఖ మాసం పూర్తి చేయాలి కదా. పూర్తి చేయడం కోసం పరమాత్ముడు కూడా ఎప్పుడు మీతోనే ఉంటాడు. ఎప్పుడు కూడా పరమాత్ముడు మీకు సేవ చేయడానికి తత్పరమై ఉంటాడు. మనం కొన్నిసార్లు తప్పించుకుంటాం, కానీ పరమాత్ముడు ఎప్పుడు కూడా మిమ్మల్ని సేవ చేసుకోమనే చెప్తుంటాడు. సేవకి అన్ని అధికారాలు, అన్ని అర్హత ఇస్తాడు. మన దగ్గర ఒక పూజ చేస్తామంటే మన దగ్గర అన్నీ వస్తాయి. పూలు, పళ్ళు, అర్చకుడు, బ్రాహ్మడు, చుట్టాలు, బంధువులు అందరూ వస్తారు కదా. ప్రతిసారి మనం పూజ చేసుకుంటున్నాం లేదా ఇంట్లో అన్ని పూజలు చేసుకుంటున్నాం. పరమాత్ముడు అవకాశం ఇస్తాడు కాబట్టి, పరమాత్ముడు యొక్క కృప ఉంది కాబట్టి అలా జరుగుతుంది. అలా నేను వైశాఖ మాసం పుణ్యం ఇప్పటిదాకా చేసుకుంటూ వచ్చాను కాబట్టి నాలాంటి వాడికి చూసి నీకు జాలి వచ్చింది. కాబట్టి ఈ యొక్క చెప్పులు దానం చేయడం వల్ల నీకు పుణ్యం వచ్చింది అనేసరికి సంతోషిస్తున్నాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే అక్కడి నుంచి ఒక పెద్ద సింహము, ఒక పెద్ద ఏనుగు, ఇద్దరు కూడా అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళు కలబడ్డారు. గుర్తుపెట్టుకోండి, ఒక సింహము, ఒక ఏనుగు ఇద్దరు కూడా కలబడి ఇంకా వాళ్ళు కలబడి ఎక్కడి నుంచో వాళ్ళు కొట్టుకుంటూ వచ్చి వీళ్ళ దగ్గరికి కొంచెం దూరంలో వచ్చి అలసిపోయి ఆగిపోయారు. ఆగిపోతున్నప్పుడు చూడండి, దీన్ని యోగము అంటారు, దుగ్ధ శర్కర యోగము అంటారు మరాఠీ భాషలో. ఎవరా అంటే ఒక మంచి పాలల్లో కొంచెం చక్కెర వేసిస్తే ఎంత ఆనందంగా అనిపిస్తుందో ఇలాంటి యోగము. వాళ్ళు యుద్ధం చేసి ఎక్కడిది వీళ్ళు మాట్లాడుకుంటున్నారో ఈ శంఖుడు, ఈ కిరాతకుడు కొంచెం దూరంలో వాళ్ళిద్దరు అలసిపోయి అక్కడ ఆగిపోయి ఉన్నప్పుడు ఈ యొక్క శంఖుడు, నారాయణుడు చాలా గొప్పవాడురా, నారాయణకి ఒక తులసి పత్రం వేస్తే చాలురా, నీకు వైశాఖ మాసం కాబట్టి, నువ్వు కిరాతకుడు కాబట్టి, నేను ఎలాగో వెళ్ళిపోతాను కాబట్టి నాతో వస్తే సంతోషమే, ఒకవేళ రాలేకపోతే నువ్వు ఇక్కడే ఉండి ఎక్కడైనా విష్ణువు కనబడితే, చిన్న రాయి కనబడితే, చిన్నగా ఏదో నీకు కనబడితే అక్కడ బిల్వమో తులిచో వేసి దండం పెట్టురా అన్న మాట శంఖుడు చెప్తున్నప్పుడు ఈ గజుడు, సింహము ఇద్దరు విన్నారట. వాళ్ళ చెవుల్లో పడ్డాయి. చెవుల్లో పడంగానే వాళ్ళిద్దరు కూడా దివ్య పురుషులుగా తయారయ్యారు. నా మాట బాగా వినండి. అనుకోకుండగా ప్రవచనంకి వచ్చి కూర్చుంటే మంచి మాటలు వినపడతాయి, కానీ అసలు ఎక్కడి నుంచి వెళ్ళిపోదామంటున్నప్పుడు నారాయణ మాట వినపడితే కూడా పుణ్యం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ సింహము, ఆ ఏనుగు అప్పుడే దివ్య పురుషులుగా తయారై ఆ శంఖుడికి నమస్కారం పెడుతున్నారు.
అర్థమవుతుందా? ఆ శంఖుడికి నమస్కారం పెట్టంగానే ఆ కిరాతకుడు, ఆ శంఖుడు, ఆ బ్రాహ్మడు కూడా ఇద్దరు కూడా ఆశ్చర్యపోయి ఏమిట్రా ఇది ఇలా జరిగింది అని అనుకుంటున్న సమయంలో ఇంకా భయపడుతున్నారు. ఎందుకంటే దివ్య పురుషులుగా తయారయ్యారు కాబట్టి ఏమైందో ఏం అర్థం కాలేదు కదా, భయపడుతుంటే అప్పుడు వాళ్ళిద్దరు నమస్కారం చేసి, అయ్యా మీరు భయపడకూడదు, మీ వల్ల నాకు లాభం వచ్చింది, మీ వల్ల నాకు మంచి జన్మ వచ్చింది, మీ వల్ల నా శాపం పోయింది, కాబట్టి నాకు మీరంటే గౌరవం అని నమస్కరిస్తుంటే అప్పుడు శంఖుడు అన్నాడు, నేను బ్రాహ్మణ్ణి, చిన్నగా కథ చెప్తున్నాను, వీడు కిరాతకుడు, వీడు ఇప్పటిదాకా ఎప్పుడు సేవలు చేసుకోలేదు, సహాయం చేసుకోలేదు, కానీ నాకు నా చెప్పులు దానం, చూడండి నా చెప్పులు నాకు దానం చేశాడు కాబట్టి నాకు ఆనందంగా అనిపించి వాడి కథ చెప్తుంటే మీరు విన్నారు అనగానే అప్పుడు వాళ్ళు అంటున్నారు, మేము మతంగ మహాముని యొక్క కొడుకులం. బాగా వినండి, మేము మతంగ మహాముని యొక్క కొడుకులం కాబట్టి మా నాన్నగారు వైశాఖ మాసం యొక్క వ్రతం చేసుకుంటూ వచ్చి వృద్ధులు అయిపోయిన తర్వాత మేము యవ్వనంలో వచ్చిన తర్వాత మమ్మల్ని పిలిచి, ఒరే ఇప్పుడు నేను వృద్ధుని అయ్యాను కాబట్టి వచ్చేది వైశాఖ మాసము, ఈ వైశాఖ మాసంలో మీరిద్దరు కూడా అందరికీ సేవ చేయాలి, బాటసారలో అందరికీ సేవ చేసుకుంటూ విసనకర్రలు, కుండలు, నీళ్లు, చలివేంద్రాలు, గొడుగులు, సేవ, వాళ్ళకి ఏం అవసరం ఉంటే అది చెయ్యాలరా అని మమ్మల్ని శాసించాడు. వినండి, ఎవరు? మతంగ మహాముని. శాసిస్తే మేము ఇలా చేయడం ఏమిటి, మేము సేవ చేయడం ఏంటి, మేము మతంగమునికి కొడుకులం కదా, మాకందరూ వచ్చి సేవ చేయాలి, చాలామందికి అహంకారం ఉంటుంది, నాకు సేవ చేయాలి, నేను సేవ చేయడం ఏమిటి ఇలా అనిపిస్తుంది. కానీ గురువుకి ఉన్నటువంటి విలువ గురుపుత్రులకు ఉండాలనే నియమం లేదు, గురువు లాగానే గురుపుత్రుడు ఉండాలని నియమం లేదు, గురువు లాగానే గురుపత్ని ఉంటుందని కూడా నియమం ఏం లేదు. కాబట్టి మీకు అలాంటి గౌరవం దొరకదు, మీకు సేవ చేసే అవకాశం నేను ఇస్తున్నాను, ఇప్పుడు నేను వృద్ధుణ్ణి కాబట్టి మీరు సేవ చేసుకుంటే అంటే ససే మీరా ఒప్పుకోలేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు? శంకుడికి చెప్తున్నారు వాళ్ళిద్దరు, ఎవరు? గజాసురుడు తర్వాత సింహం, ఇద్దరు కలిపి దివ్య రూపం వచ్చాయి కాబట్టి మీరు కథలో ఉండాలి మరి బాగా. కాబట్టి వాళ్ళిద్దరు కథ చెప్పుకుంటారు, ఏమని? మేము మతంగ మహాముని కొడుకులము, సేవ చేసుకోమన్నాడు, చేసుకోలేదు కాబట్టి మా నాన్నగారు మతంగ మహాముని మమ్మల్ని శపించాడు. ఏమని? చూడండి, శపించడం ఎలా ఉంటుందో నేను నిన్న మీకు చెప్పాను. కుపుత్రో జాయేత కవచిదపి కుమాతాన్ భవతి. తల్లికి దయా కరుణ ఉంటుంది కొడుకుల మీద. ఒకవేళ కొడుకు పిచ్చివాడైనా వెర్రివాడైనా సంపాదన లేకపోయినా అర్హుడు కాకపోయినా నలుగురు కొడుకులు బాగా ఉద్యోగం సంపాదిస్తున్నా ఎవరైతే సంపాదించడో, ఎవరైతే అర్హుడు కాదో, ఎవరికైతే భూమి మీద గౌరవం దొరికే అవకాశం లేదో ఆ పిల్లాడిని కట్టి పెట్టుకుని ఉంటుంది తల్లి. కానీ తండ్రికి ఆ విషయం లేదు. చూడండి, బాగా కఠిన హృదయం ఉండాలి, కొన్నిసార్లు ఉండాల్సింది. శాస్త్రం చెప్పిన మాట ఏంటంటే, మాట వినని కొడుకు, గౌరవించని భార్య, ధర్మం తెలవని రాజుని త్యజించాలి, వదిలిపెట్టాలట. ఎవరిని? ధర్మం తెలవకుండా ఉన్నటువంటి రాజుని వదిలిపెట్టాలి, గౌరవించకుండా ఉన్న భార్యని వదిలిపెట్టాలి, మాట వినకుండా ఉంటే కొడుకును వదిలిపెట్టాలి. శాస్త్రం చెప్పిన మాట, నేను చెప్పట్లే. అలా మా తండ్రి మమ్మల్ని శపించాడు. శపిస్తే ఇదిగో మేము ఇలా ఒకళ్ళము ఏనుగు, ఒక సింహాలమై ఇక్కడ యుద్ధం చేస్తుంటే అప్పుడు మా నాన్నగారే ఒక మాట ఏమన్నారంటే, కొంతకాలం పోయిన తర్వాత మీకు తండ్రి మాట వినని దోషం వచ్చి శాపం వచ్చిన తర్వాత శాప విమోచనము అవ్వాలి అంటే ఒక బ్రాహ్మణి ద్వారా వైశాఖ మాసం యొక్క కథ వినాలా అన్నారు. ఇప్పుడు నువ్వు వాడికి చెప్తున్నావు కిరాతకుడికి, మేము ఒక మాట నారాయణ అన్న మాట విన్నాం, తులసీదళం మాట విన్నాం, మాకు ఆ పుణ్యం వచ్చింది కాబట్టి మేము ఇలా దివ్య పురుషులుగా తయారు. చూడండి, చిన్న మాట వినాలనే ఉద్దేశం లేకపోయిన పక్షంలో కూడా చెప్తున్నామని చెప్పకుండా కూడా ఆయనకు చెప్పకుండా కూడా ఆయన చెవి మీద మంచి మాట పడింది కాబట్టి వాళ్ళిద్దరూ దివ్య పురుషులు అయిపోయారు. అంటే వైశాఖ మాసంలో అనుకోకుండా భగవంతుని కీర్తి స్తుతి ధ్యానం చేసినా ఒక్క క్షణం కోసమైనా పూర్తి పుణ్యం వచ్చి వాళ్ళ శాపం, తండ్రి మతంగ మహాముని ఇచ్చిన శాపం కూడా పోయి దివ్య పురుషులుగా తయారయ్యని చెప్పేసి ఆ యొక్క శంకుడికి మళ్ళీ నమస్కారం పెట్టి, అయ్యా తత్పరికారం ఏమిటి, మీరు చెప్తే మేము చేస్తాం, ఇక మా నాన్నగారు మమ్మల్ని క్షమించవచ్చు, మేము వెళ్ళిపోతాం, కానీ మీరు నాకు చెప్పండి అంటే ఇంకా మీకు చెప్పేది ఏమీ లేదు. మీరు ఏదైతే తప్పో ఆ తప్పును తెలుసుకున్నారు, తప్పును తెలుసుకున్న వాడికి క్షమించాలి, శరణు వచ్చిన వాడికి క్షమించాలి. తప్పు తెలిసిన పక్షంలో కూడా తప్పుకు పరిహారం చేసుకున్నటువంటి వాడికి మాత్రం శిక్షించాలి. ఈ తప్పు చేస్తే ఈ పరిహారం ఉందని తెలిసి పరిహారం చేసుకోకుండా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని క్షమించకూడదు. కానీ ఎవరైతే తప్పు ఒప్పుకుంటున్నారో వాళ్ళని క్షమించడమే. కాబట్టి మీరు మీ లోకాలకి వెళ్ళిపోండి, మీ దగ్గరికి వెళ్ళిపోండి, మీ నాన్నగారికి వెళ్ళిపోండి అని చెప్పేసి బ్రాహ్మణుడు చెప్పేస్తే, మతంగ మహాముని యొక్క కొడుకైన పక్షంలో కూడా సాధారణ బ్రాహ్మడి యొక్క, ఏ సాధారణ బ్రాహ్మడు ఎప్పటి నుంచో వైశాఖ మాస పుణ్యాన్ని సంపాదించుకుంటున్నాడు కాబట్టి ఆ బ్రాహ్మణ్ నమస్కరించి వెళ్తున్నాడు.
ఇది వైశాఖ మాసంలో ఉన్నటువంటి పురాణ ప్రవచన కథకి ఉన్నటువంటి గౌరవము, విలువ, ప్రతిష్ట. కాబట్టి వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ కిరాతకుడు అంటున్నాడు, ఏమిటయ్యా నువ్వు సాధారణ బ్రాహ్మడు అన్నావు, మరి నీకు దండం పెట్టిపోతున్నారు వాళ్ళు చూస్తే అలా ఆజానుభవుల్లాగా ఉన్నారు అని ఈయనకి ఇంకా ఉత్సాహం పెరిగింది. అప్పటికే ఉత్సాహం పెరిగింది. తథాస్తు దీర్ఘాయుమాన్ భవ అని ఆశీర్వదించగానే ఉత్సాహం పెరిగి ఎలా ఉంటుందో వైశాఖ మాసం వింటుంటే ఇంత గొప్ప విషయం జరిగింది వాళ్ళ ముందర. కాబట్టి కిరాతకుడు ఇంకా సంతోషించి ఆయన్ని మళ్ళీ కూర్చోబెట్టి, అయ్యా సరే మీరు బాగా వినండి, అయ్యా సరే వాళ్ళు మతంగ మహాముని యొక్క సంతానం, బాగా వినండి, మతంగ మహాముని యొక్క సంతానం కాబట్టి, మతంగ మహాముని కాబట్టి ఎప్పటి నుంచో వైశాఖ మాస పురాణాన్ని ప్రవచనం చెప్పుకుంటూ వస్తున్నాడు కాబట్టి, ఆయన వైశాఖ మాసాన్ని ఎప్పుడు కూడా ఆచరించుకుంటూ వస్తున్నాడు కాబట్టి, ఆయన సంతానం కాబట్టి, యుక్త వయసులో వచ్చేంతవరకు ఆయనతోనే ఉన్నాడు కాబట్టి, ఆయన పనిలో ఈయన సహాయం చేసి ఉంటారు కాబట్టి, ఆ సహాయం వల్ల, ఆ కృప వల్ల, ఆయన శపించిన తర్వాత కూడా వైశాఖ మాస పురాణం వినడం వల్ల వాళ్ళకి మోక్షం వచ్చింది. సరే, కానీ నాకు నీ మీద ఎందుకు జాలి కలిగింది? మళ్ళీ అక్కడికి వచ్చాడు ఆయన. నాకు నీ మీద జాలి ఎందుకు కలిగింది? నేను కిరాతకుణ్ణి కదా అనగానే ఆయన అన్నాడు, బాబు ఇది వైశాఖ మాసం. ఇప్పుడు వైశాఖ మాసంలో విషయం ఎలా ఉందంటే, మీరు గోదానం చేసిన, నేను చెప్పాను, మీరు గోదానం చేసిన తర్వాత ఒకవేళ మీరు నరకానికి వెళ్ళే సమయంలో అక్కడ వైతరిణి నది దగ్గర ఒకవేళ గోమాత దానం చేసి ఉంటే ఆ వైతరిణి నదిలో మీరు సునాయాసంగా వెళ్ళిపోవచ్చు, గోవు యొక్క తోకను పట్టుకొని. చెయ్యకుండా ఉంటే మీరు దోషం చెప్పాను కదా. కానీ ఎప్పుడు మృత్యువు తర్వాత పుణ్యం గోదానం చేస్తే. సరేనా? కాశీకి వెళ్ళి వస్తే మరణం జాహ్నవి తట అన్నారు కదా. కాశీలో మరణిస్తే మనకు ఎన్ని పాపాలు ఉన్నాయి అన్ని పాపాలు అయిపోయిన తర్వాత మీకు మోక్షం. సరేనా? రేవా తీరే జపం గిర్యాత్, నర్మదా తీరంలో జపం చేసుకుంటూ ఉంటే జపం పూర్తయిన తర్వాత గత జన్మ పాపం అంతా అయిపోయిన తర్వాత మోక్షం. గుర్తుపెట్టుకోండి. కాబట్టి కురుక్షేత్రంలో దానం చేస్తే దానం చేసినటువంటి విషయం అంతా చూసుకొని ఇప్పటిదాకా ఎన్ని పాపాలు చేశావో పుణ్యాన్ని సంపాదించి లెక్కలు కట్టి ఆ తర్వాత నీకు మోక్షం పంపిస్తారు. ఇన్ని జరుగుతాయి. కానీ వైశాఖ మాసంలో ఇప్పుడు ఒకవేళ పుణ్యం చేస్తే ఈ జన్మలోనే లాభం కలుగుతుంది. ఇది గొప్ప విషయమే కదా. ఇది వైశాఖ మాసంకు మాత్రమే ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు మీరు ఒకవేళ వైశాఖ మాసంలో ఈరోజు మీరు పుణ్యం చేస్తే మీకు ఈరోజే లాభంగా ఉంటుంది, మనసు తృప్తిగా ఉంటుంది. నేను వైశాఖ మాసంలో ఈ దానం చేశాను, సంతృప్తిగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వైశాఖ మాసం కొంత గొప్పతనం ఇది. కాబట్టి నీకు వైశాఖ మాసంలో ఇదంతా చెప్పాలి అంటే పెద్ద కథ ఉందయ్యా, నువ్వు జాగ్రత్తగా కూర్చో. ఇప్పుడు ఎండగా ఉంది కదా, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు కదా, మనమే మాట్లాడుకోవాలి కదా. కొంచెం నాకు భోజనం కావాలి, నాకు దప్పిగా ఉంది, కొన్ని నీళ్లు కావాలి, ఇప్పుడు తీసుకున్నాను, కానీ ఇంతగా జరిగింది కాబట్టి కొంచెం వెళ్దామని చెప్పేసి నేను, చూడండి, కిరాతకుడికి కూడా నేను కథ చెప్తున్నాను అంటే నీలో ఉత్సుకత ఉంది కాబట్టి వినాలని. నువ్వు కిరాతు నువ్వు అనుకుంటున్నావు, ఇప్పుడు నేను అనుకోవట్లే, నిన్ను భక్తుడే అనుకుంటున్నాను. ఏమిటి కారణం? నీకు భగవంతుడి యొక్క కథ వినాలని ఆతృత ఉంది కాబట్టి, తాపత్రయం ఉంది కాబట్టి, కోరిక ఉంది కాబట్టి, జిజ్ఞాస ఉంది కాబట్టి, కుతూహలం ఉంది కాబట్టి నీలో అంత తాపత్రయం చూస్తే అసలు నీలో దొంగ కనబడలేనా? నీలో దొంగ కనబడలే, నువ్వు భక్తుడు కనబడుతున్నావు కాబట్టి చెప్తాను. కొంచెం దూరంగా వెళ్ళి కూర్చుదామని చెప్పేసి కొంచెం దూరంగా వెళ్తుంటే ఈ అడవిలో ఈయనకి పెద్దగా ఏం పరిచయం లేదు కాబట్టి కిరాతకుడు అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఒక మంచి సరోవరం దగ్గర తీసుకెళ్ళాడు, అంటే మంచి చెరువు దగ్గర తీసుకెళ్ళాడు. అక్కడ మంచిగా పెద్ద పెద్ద రసాలతో ఉన్నటువంటి ఫలాలు ఉన్నటువంటి చెట్టు దగ్గరికి తీసుకెళ్ళాడు. అక్కడ పక్కనే మంచి చెరువు ఉంది. అక్కడ అన్నీ కూడా పశువులు, పక్షులు, లేళ్ళు అన్నీ కూడా కొంత దూరంలో ఆడుకుంటున్నాయి. నిర్మలంగా ఉన్నటువంటి ఆ నీళ్ళను చూసి, సస్యశ్యామలంగా ఉన్నటువంటి ఆ యొక్క వాతావరణం చూసి ఈ యొక్క శంకుడు కూడా సంతోషించాడు. ఇదిగో ఇక్కడ కూర్చుందాం అన్నాడు. ఆ చెట్టు కింద కూర్చున్నారు. చూడండి, మనకు మనసు ప్రశాంతంగా లేకుండా ఉంటే అయితే జలం దగ్గర, అయితే వృక్షం దగ్గర కూర్చోవాలి. మీరు నా మాట మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మీరు పురాణంలో అన్ని విషయాలు ఒకటి ఒకటి వినిపెట్టుకొని ఒకటి ఒకటి ముడివేసుకోవాలి. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉండదో అప్పుడు ఒక చెట్టు దగ్గర కానీ ఒక జలం దగ్గర కానీ కూర్చోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు, ఋషులు, మునులు, యోగులు అందరూ కూడా ఒక చెట్టును పట్టుకొని ఉంటారు. దత్తాత్రేయ స్వామి ఎప్పుడు కూడా ఔదుంబర వృక్షాన్ని పట్టుకొని ఉంటారు, అవునా కదా? సాయిబాబా వేప చెట్టు పట్టుకొని, అంటే గొప్ప వాళ్ళందరూ కూడా ఒక చెట్టును పట్టుకొని ఆధారంగా ఉంటారు. కాబట్టి ఈయన చెట్టును పట్టుకున్నాడు, ఆ నీటిని పట్టుకున్నాడు, అలా కూర్చున్నాడు. కూర్చొని నామస్మరణ చేస్తున్నాడు. బాగా వినండి, నామస్మరణ చేస్తూ ఉండడం వల్ల ప్రశాంతత తొందరగా వస్తుంది.
చెట్టు దగ్గర కానీ నీటి అంటే గంగా తీరంలో జపం చేసుకుంటే బాగుంది, నర్మదా తీరంలో ఏం చేసుకోవాలి, జపం చేసుకోవాలి. మనసు ఒకవేళ ప్రశాంతంగా లేకపోయినా తొందరగా ప్రశాంతత వస్తుంది. కాబట్టి అలా కూర్చున్నాడు, నామస్మరణ చేస్తున్నాడు. ఆ కిరాతకుడు అంటున్నాడు, ఇదిగో ఫలాలు తీసుకోండి, ఇదిగో నీళ్ళు తీసుకోండి, ఇదిగో చల్లగా వాతావరణం ఉంది, ఇదిగో విసనకర్ర తీసుకోండి అని ఈ కిరాతకుడు ఆ ఆకులతో పట్టుకొని ఇలా విసురుతున్నాడు. ఎంత ఆనందం చూడండి. కిరాతకుడిలో ఉన్న గుణం ఇలా మారిపోతుంది. ఎవరి వల్ల? వైశాఖ మాసాన్ని ఇప్పటిదాకా పాటించుకుంటూ వచ్చినటువంటి ఒక బ్రాహ్మణ్ణి చూసి ఆయన గుణం మారిపోతుంది. ఒక దొంగ కూడా మంచి భక్తుడిలాగా విసనకర్రతో విసురుతూ ఉంటే ఆ యొక్క శంఖుడు దాన్ని బాగా అనుభవిస్తున్నాడు. చూడండి, సుఖాన్ని అనుభవించాలి. సుఖం అనుభవించడం అంటే ఒక 1,00,000 రూపాయల పరుపు కొనుక్కోవడం కాదు. గరుకు నేలపై గురుకలు వినరా అన్నారు. చటాయి మీద దుప్పటి మీద పడుకోగలగాలి, అది సుఖం. అక్కడ కాదు సుఖం, అది సుఖం అనబడదు, అది ఆనందం మాత్రమే. నేను కొనుక్కున్నాను, నా దగ్గర ఉంది కాదు ఆనందం. ఆనందానికి సుఖానికి తేడా ఉంది. నడిచి వెళ్తే మనిషి అలసిపోతాడు, నడిచి వెళ్తే మనిషి జీర్ణమవుతాడు, నడిచి వెళ్తే మనిషి మళ్ళీ భోంచేస్తాడు. మనం ఇప్పుడు సుఖాలతో అలవాటైపోయి బండ్ల మీద బైక్ల మీద పోయి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత భోంచేయలేకపోతున్నాం, తినలేకపోతున్నాం, అరగలేకపోతే నిద్ర పట్టట్లేదు, ఏమి పట్టట్లేదు. కాబట్టి సుఖానికి ఇలా అలవాటు పడకూడదు, ఇది అంత ఆనందమే. కాబట్టి ఎలాగైతే ఆయన ఆ యొక్క ఎండలో విసనకర్రతో విసురుతూ ఉంటే దాన్ని అనుభవించుకుంటూ ఈ కిరాతకుడికి ఏదైనా లాభం చేద్దాం. చూడండి, ఒక సేవ తీసుకున్న తర్వాత సేవకి ప్రతిఫలం ఇద్దామన్న ఆలోచన ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే ఆ వ్యక్తి మీద మన గౌరవం, ప్రేమ వస్తుందో అప్పుడే. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఊరికైనా వచ్చేసి దానం ఇచ్చేసిపోతే ఆ యొక్క బ్రాహ్మణుడు మీకేం ఆశీర్వదించాడు. మీరు ఇచ్చిన దానం, నేను రోజు చెప్తున్నా, మీరు బాధపడకూడదు, మీరు ఇచ్చిన దానం ఆ బ్రాహ్మడికి నచ్చాలి. మీరు పుచ్చిపోయిన పండ్లు ఇస్తే బ్రాహ్మడు ఇంటికి పోయినాక తిట్టుకుంటాడు మిమ్మల్ని. గుర్తుపెట్టుకోండి, బాగా మంచి పండ్లు ఇవ్వండి, మంచి బియ్యం వేయండి. మీరు పుచ్చిపోయింది ఇస్తే భార్యతో గొడవ అవుతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె తీయాలి కదా, మనం తీస్తామా? ఆ కుప్ప పోయి కవర్లు అక్కడ పెట్టడమే. ఆమె తీస్తూ అంటుంటే అమ్మని జ్ఞాపకం చేసుకోవాలి, ఇది ఆసారి ఇచ్చింది, ఆసారి ఆ అమ్మ ఇచ్చిందని జ్ఞాపకం చేసుకుంటే ఆమె నేను ఇద్దరం కలిసి తిట్టుకోవాలి. వాళ్ళు ఏమిటి ఉపయోగం మీకు? కాబట్టి కొంచెం ఇవ్వండి, మంచిది ఇవ్వండి, అవసరమైనది ఇవ్వండి. ఎంతైతే మీకు స్తోమత ఉందో, అర్హత ఉందో అంతే ఇవ్వండి. ఆహార పాటలకు వెళ్ళి వాడిచ్చాడు కాబట్టి నేను ఇస్తాను అనుకోకండి. కాబట్టి ఈయన విసనకర్రతో విస్తృతూ ఉంటే అసలు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాడు. అయితే ఆయన ఆస్వాదిస్తున్న లోపల మనం ఒక చిన్న కథను చెప్పుకుందాం. ఈరోజు ఏకాదశి. మనం ఏకాదశి వ్రతాలు చాలా పొద్దు నుంచి పూజలు చేస్తున్నారు. ఇక్కడ ఈరోజు ఏకాదశి. ఆయన ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఆస్వాదిస్తున్నాడు. దేన్ని? సంతోషాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని ఆస్వాదించుకుంటూ ఆ కిరాతకుడికి ఏమైనా చేద్దాం అన్న ఆలోచనతో ఉన్నాడు. ఆ ఆలోచన ఆయన ఆస్వాదించే లోపు, ఆ ఫలాలు తినేలోపు మనం ఏకాదశి దిక్కు వద్దాం. మీరు జాగ్రత్తగా వినండి. మీరు మాత్రం కథలోంచి బయటకు వెళ్ళకండి. అక్కడే వాళ్ళు విసనకర్ర విస్తున్నారు, మీరు మాత్రం కూడా అక్కడ వండుకుంటూ నా దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళండి. మీరు ఆగమైతే మళ్ళీ ఏం మళ్ళీ అడ్రస్ దొరకదు మీది. కాబట్టి ఈరోజు ఏకాదశి అన్న విషయము నేను రోజు చెప్తున్నాను మీకు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం చెప్తారు. ఏ రకం నిజము అన్న విషయం నేను రోజు చెప్తున్నాను. ఇవాళ మీకు కనీసం 11వ రోజో 12వ రోజో అయి ఉంటుంది. ఎప్పుడు చెప్పినా, నేను చెప్పినా, పెద్దవాళ్ళు చెప్పినా, ఇంకా పెద్దవాళ్ళు చెప్పినా, సాధారణ బ్రాహ్మణుడు చెప్పినా మీకేమర్థమవుతుందో అన్న విషయమే ప్రవచనం. మీకెంత నిజమనిపిస్తుందో అదే ప్రవచనం. నేను చెప్పిన మాటలకి మీ మనసుతో ఎంత సత్సంగం అవుతుందో అదే ప్రవచనం. నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే ఉపయోగం లేదు, నేను చెప్పింది మీకు పైనుంచి వెళ్ళిపోతే అర్థము లేదు. కాబట్టి మీరు కూడా స్వతహాగా అసలు నేను ఏం విన్నాను, ఎంతవరకు విన్నాను, ఏది నిజము అన్న విషయం మీకు హక్కు, అధికారం ఉంది. మీకే ఉంది, అది భక్తులకే ఉంది. దీంట్లో అనుమానం లేదు, భక్తులకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఏకాదశికి ఒక్కొక్కళ్ళు ఒకరం చెప్తారు. అయితే ఇక్కడ శంఖాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. గుర్తుపెట్టుకోండి, ఈ రాక్షసుడు పరమనీచుడు. ఈయనకి ఏంటంటే ఒక్కసారి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వేదాన్ని దొంగతనం చేసి తీసుకెళ్దామనిపించింది. ఎందుకు అంటే వేదం చదవడం వల్ల అందరికీ జ్ఞానం వచ్చి అందరూ కూడా పుణ్య మార్గాలకు వెళ్తుంటే వాళ్ళకి బలం వస్తుంటే రాక్షసులు బ్రతకలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, పుస్తకం మంచి పుస్తకం మనం ఉంటే, జ్ఞానం వచ్చే పుస్తకం ఉంటే ఆ పుస్తకాన్ని దొంగలిస్తారు.
కానీ పుస్తకాన్ని మనం చదివేస్తే మన జ్ఞానాన్ని దొంగలించే అవకాశం లేదు. కాబట్టి పుస్తకంలో ఉన్న విషయాన్ని మనం లోపల వేసుకోవాలి. మనం చెప్పుకున్నాం, ఎక్కడికి వెళ్ళినా ఏం చేసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి ప్రసాదం కొంచెం కొనుక్కోవాలి, ఒక పుస్తకం కొనుక్కోవాలి, ప్రసాదాన్ని పంచిపెట్టాలి, పుస్తకాన్ని మనం లోపల వేసుకోవాలి. మళ్ళీ పుస్తకం పోయినా పర్వాలేదు అంటే ఉండాలి. ఎందుకంటే పుస్తకంలో ఉన్న విషయం లోపలికి వచ్చిన తర్వాత ఆ పుస్తకం పోయినా పర్వాలేదు. అలా గీత మనకు ఎంతైతే జ్ఞానాన్ని ఇస్తుందో ఆ గీతకి ఈ 2 శ్లోకాలు రోజు పొద్దున ఇక్కడ చేస్తారు. మీరు లోపల వేసుకుంటూ ఉంటే మీకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ శ్లోకం జ్ఞాపకం వస్తే చాలు, లేదా ఆ శ్లోకం జ్ఞాపకం చేసుకుందామన్న ఆలోచన వచ్చినా చాలు, మీకు ఆ సమస్య నుంచి వెళ్ళిపోతారు. చూస్తూ ఉండండి మీరు. ఇదొక మంచి విషయం. మీకు మంచి విషయం సునాయాసంగా ఎందుకు ఎక్కదు మనకు అర్థం కాదు అంటే ఇంత సునాయాసంగా ఉంటే అవుతుందా అన్న ఒక అనుమానం ఉంటుంది కాబట్టి కాదు. నేను చెప్పాను మీకు, ఒక్కసారి కృష్ణుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తే 100 అశ్వమేధ యజ్ఞాలు చేసిన పుణ్యం ఉంటుందని చెప్పాను. నమ్మదామా? మనం రోజు నమస్కారం చేస్తాం కదా అని అనుకుంటామా లేదా? కానీ ఇక్కడ భక్తి అన్న ఒక పదం ఉంది కదా, శుద్ధ భక్తితో నమస్కారం చేస్తే నమస్కారం స్వీకారం అవుతుంది. అక్కడ మీరు వచ్చి తంబు కొట్టేసి అటెండెన్స్ కుదరదు. అక్కడ మీరు ఎంత మనసుతో వచ్చారు, ఎంత విషయంతో వచ్చారు, ఏమనుకుంటున్నారు అన్న విషయం ఉండాలి. పరమాత్ముడు మిమ్మల్ని చూసి రావాలి. పరమాత్ముడు ఇక్కడ ఉండడు. మీరు వస్తూ ఉంటే పరమాత్ముడు ఆ విగ్రహంలోకి వచ్చి కూర్చుంటాడు. ఎవరు? శుద్ధ భక్తుడు వస్తే. లేకపోతే పరమాత్ముడు అక్కడక్కడే బయటనే ఉంటాడు, రాడు లోపలికి. శుద్ధ భక్తుడు వస్తున్నాడా, పరిగెత్తుకుంటూ వచ్చి పైన తరగతి నిలబడతాడు. అంతే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం వస్తున్నప్పుడు సంకల్పం ఏమిటి, మన గుణం ఏమిటి అన్న విషయం గొప్పగా ఉండాలి. అలా పరమాత్ముడిని పట్టుకోవాలి అంటే ఒక విషయం. కాబట్టి ఇక్కడ శంఖాసురుడు వేదాన్నే తీసుకొని పోదామని బ్రహ్మ దగ్గర వేదాలు దొంగలించాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అక్కడ హయగ్రీవుడు అవతారం తీసుకొని శ్రీ మహావిష్ణువు ఆ యొక్క వేదాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆ యొక్క బ్రహ్మకిచ్చేశాడు. బ్రహ్మకిచ్చేసిన తర్వాత అతని యొక్క మృత్యువు విష్ణువు వల్ల అయింది. శంఖాసుడి యొక్క మృత్యువు విష్ణువు వల్ల అయింది. కాబట్టి ఆ శంఖాసుడికి కొడుకున్నాడు మురుడు. మీరు పేర్లు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, లేకపోయినా పర్వాలేదు. మురుడు. ఈ మురుడు ఏమనుకుంటున్నాడంటే, నా తండ్రికి చంపింది విష్ణువు, కాబట్టి విష్ణువు నాకెవరు? విరోధి, నాకు పగవ. కాబట్టి ఆ విష్ణువుని ఖచ్చితంగా చంపాల్సిందే అని నిర్ణయం తీసుకొని బ్రహ్మ కోసం, శివుడి కోసం అనుష్ఠానం చేస్తున్నాడు. బ్రహ్మ కోసం అనుష్ఠానం చేస్తే జ్ఞానం వస్తుంది, శివుడి కోసం తపస్సు చేస్తే శక్తి వస్తుంది. శివుడు భోలాశంకరుడు, తొందరగా ఇచ్చేస్తాడు. ఏదైనా తొందరగా ఆత్మలింగాన్నే ఇచ్చేస్తాడు ఆయన కదా. కాబట్టి ఏం కోరుకుంటున్నావు, ఎందుకు కావాలి, ఎవరు చంపుదాం, ఏమీ ఆలోచించాడు ఆయన. ఏం చేస్తాడు? ఇచ్చేస్తాడు. నువ్వు అడిగావు కదా, ఇచ్చేస్తాడు. ఎప్పుడది నీ జపం పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు దానివల్ల ఎలా వాడుకుంటావన్న విషయానికి పెద్దగా పట్టింపు లేదు. అదే గమ్మత్తు. మరి శివుడి దగ్గర ఉన్న గమ్మత్తు ఏమిటి? అదే. కాబట్టి ఈ మురుడు శివుడి గురించి బాగా అనుష్ఠానం చేసి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు. శివుడు అన్నాడు, నీకేం కావాలో తీసుకోమన్నాడు. నాకేం వద్దు, నా తండ్రిని చంపిన వాడిని నేను చంపాలి. బాగా గుర్తుపెట్టుకోండి, నా తండ్రిని చంపిన వాడిని నేను చంపాలి. నేను చంపేస్తే పగ తీరిపోతుంది, నాకేం సంబంధం లేదంటే ఆయన అన్నాడు, నీ తండ్రిని చంపిన వాడు విష్ణువు. విష్ణువు ఏం కారణం చేసినా, ఏ కార్యం చేసినా లోక కళ్యాణం కోసం చేస్తాడు. కాబట్టి నీకు ఆశీర్వదిస్తున్నాను, కానీ నువ్వు చూసుకో. ఏం చూసుకోమన్నాడు? నువ్వు విష్ణువుకి ఒకవేళ చావమంటే చస్తాడు విష్ణువు. బాగా గుర్తుపెట్టుకోండి, చావమంటే చస్తాడు. అలా విష్ణువుకి నీ మీద పెత్తనం రాకుండగా నువ్వు ఒకవేళ ఆయన కోసం అనుష్ఠానం చేసుకుంటే నీకు ఈ లాభం ఉంది అంటే ఆయన అన్నాడు, ఆయన శత్రువు, ఆయన గురించి అనుష్ఠానం ఎందుకు చేస్తాను? నేను చేయను, ఈ యుద్ధమే చేస్తానన్నాడు. సరే అన్నాడు. ఒకరోజు విష్ణువు దగ్గరికి వచ్చాడు, యుద్ధం చేస్తానన్నాడు. యుద్ధం చేస్తాను అంటే విష్ణు అన్నాడు, నాతో యుద్ధం చేస్తే నువ్వు గెలవలేవు, నీ తండ్రిని చంపిన వాడిని నేను, నాతో యుద్ధం ఏం చేస్తావురా అన్నాడు. కానీ మురుడు వినలేదు, యుద్ధం చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. యుద్ధానికి ఒకరోజు ఖరారైంది. ఇంకా యుద్ధం బాగా చేస్తుంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కృష్ణ పరమాత్మకి అసలు అన్ని గుణాలు ఉన్నాయి. 64 గుణాలు ఆయనలో ఉన్నాయి. 64 గుణాలు ఆయనలో ఉన్నాయి. దాంట్లో చోరకళ కూడా ఒక కళ. ఆయన చిన్నతనంలో దొంగ కూడా, ఆ దొంగని కూడా ఎలా దొంగలించాలో కూడా ఒక కళలాగా చేశాడు ఆయన. అదో గొప్ప విషయం, భాగవతం చెప్పుకుందాం. అలాంటిది ఈ విష్ణు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు కొంచెం సేపు అలసిపోయినట్టుగా నటించి కొంచెం దూరంగా వెళ్ళాడు. అందుకనే కృష్ణుడికి ఇంకో పేరుంది, రణ్ఛోర్ దాస్ అని ఒక పేరుంది. ఆయన యుద్ధ భూమిని కూడా వదిలేసి వెళ్ళిపోతాడు. ఆయన ఏమైనా చేస్తాడు, ఆయన ఏమైనా చేస్తాడు, సర్వసమర్థుడు. అందుకనే కృష్ణం వందే జగద్గురుం అన్నాం. ఎక్కడ కూడా లోక కళ్యాణం జరిగే విషయం ఉంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు. కాబట్టి ఈయన ఏం చేశాడు, ఇక్కడ ఈ మురుడితో యుద్ధం చేస్తూ
ఆ విష్ణువు అక్కడి నుంచి పారిపోయి ఒక గుహలో కూర్చున్నాడు. గుహలో కూర్చుంటే ఆ గుహ దగ్గరికి ఈయన పరిగెత్తుకుంటూ సైన్యంతో సహా వచ్చాడు. వచ్చి లోపలికి వెళ్ళి చూస్తుంటే విష్ణువు పడుకున్నాడు. విపరీతమైన కోపం వచ్చింది మురుడికి. ఏమిట్రా ఇంత కష్టపడుతున్నా, నేను అలసిపోతున్నాను, యుద్ధం చేస్తున్నాను అనుకుంటున్నాను, బాణాలు తీసుకొచ్చాను, సైన్యం పట్టుకొచ్చాను, ఏమిటి ఇలా పడుకున్నాడు అంటే పరమాత్ముడు మనకి ఏం చెప్తాడంటే ఎంత పెద్ద సమస్య ఉన్నా ప్రశాంతంగా ఉంటే సమస్య పరిష్కారం అవుతుంది. ప్రశాంతతకి మంచి నిరూపణ నిద్ర. మీకు ఒకవేళ బాగా సమస్య ఉంటే ఏం పట్టదు? ఫస్ట్ నిద్ర పట్టదు. బలవంతంగా భార్య భోజనం పెడుతుంది, తల్లి భోజనం పెడుతుంది, కూతురి బాగా ప్రేమంటే కూతురు భోజనం పెడుతుంది. ఇక్కడ నిద్ర ఎవరి ఆధీనంలో ఉంది? నీ ప్రశాంతత మీద ఆధారపడింది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈయన అనుకున్నాడు అసలు మురుడిని చంపడం పెద్ద విషయం కాదు, ఇక్కడ లోక కళ్యాణం ఒకటి ఉంది. కాబట్టి ఈయన ప్రశాంతంగా గుహలో పడుకుంటే ఈయనకి విపరీతమైన కోపం వచ్చింది మురుడికి. వచ్చి లోపలికి వెళ్ళి ఒక విషయం ఉంది, శాస్త్రం ఏం చెప్పిందంటే నిద్రపోతున్న వాడికి, గర్భవతులకి, చిన్నపిల్లలకి, ఎవరి దగ్గర శస్త్రాస్త్రాలు లేవు వాళ్ళకి చంపకూడదు అని శాస్త్రం ఉంది. కానీ మురుడు ఈ విషయాన్ని పట్టించుకోకుండా కోపం వచ్చింది కాబట్టి ఖడ్గం తీసి ఇంకా విష్ణుని చంపుదాం అనే సమయంలో ఆ విష్ణువు నుంచి ఒక స్త్రీ ఉద్భవించింది. బాగా గుర్తుపెట్టుకోండి, నేను చేసే అవసరం లేదు, నా అసిస్టెంట్ చేస్తాడంటారు కదా, నా వాడు చేస్తాడయ్యా, నా భక్తుడు చేస్తాడయ్యా, నా శిష్యుడు చేస్తాడయ్యా, నేను చేసే అవసరం లేదు అన్నట్టుగా ఆయన పడుకునే ఉన్నాడు. ఆయనలోంచి ఒక శక్తి వస్తుంది. ఆ శక్తి స్త్రీ శక్తి. ఆమె ఈయన నిద్ర లేసే లోపే ఆ మురాసురుణ్ణి అందరినీ కూడా హతమార్చింది. ఇంకా మురాసుడు చావు బతుకుల్లో ఉండేంత వరకు కొట్టింది మురాసురుణ్ణి. అందరు సైన్యం చనిపోయింది. చనిపోయేసరికి ఈయన ఏమనుకున్నాడంటే అసలు విష్ణువుని చంపుతానంటే, చూడండి, విష్ణువుని చంపుతానంటే విష్ణువులోంచి వచ్చిన ఒక స్త్రీ నన్ను చంపుతుంది ఏమిటి? ఇదెంత అవమానం, ఒక యోద్ధకి ఎంత అవమానం ఇది. అందుకని ఆయన ఏమన్నాడు, ఇక్కడెక్కడో మనకు చావు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మనం విష్ణువుకి శరణు వెళ్ళాలి. విష్ణుదేవా నన్ను క్షమించు, నన్ను కరుణించు, దయ చూపించు అన్నాడు. పరమాత్ముడు దగ్గరికి మనం కట్టె పట్టుకుని పోయినా ఒకవేళ కట్టె పాడేసి పాదం పట్టుకుంటే క్షమిస్తాడు. అతడే విష్ణువు. గోపాలకృష్ణ భగవానికి. గుర్తుపెట్టుకోండి, నువ్వు కట్టె పట్టుకొని వచ్చి కొడదామన్న పక్షంలో కూడా గుణం మార్చుకొని కట్టె పారేసి పాదం పట్టుకుంటే క్షమిస్తాడు. ఇలా ఆ యొక్క మురుణ్ణి క్షమిద్దామని లేచాడు. ఏమైందయ్యా, ఏమైందంటే, ఏమంటావు ప్రభువు, నేను యుద్ధం చేశాను అప్పటి వరకు, నువ్వు యుద్ధం చేయలేక పారిపోయి అలసిపోయి ఇక్కడికి వచ్చి గుహలో కూర్చున్నావు, నువ్వు పడుకున్నావు కాబట్టి సరే నాకు కోపం వచ్చింది కాబట్టి ఖడ్గం పట్టుకు చంపేద్దామంటే ఒకరో స్త్రీమాత ఎవరో వచ్చి అందరి సైన్యాన్ని చంపేసింది, నాకు కూడా బాగా కొట్టేసింది, ఇంకా నేను చనిపోయేటట్టుగా ఉన్నాను కాబట్టి నీ కృప అడిగాను, నువ్వు నాకు కృప చూపించావు, అయ్యా నన్ను క్షమించు అనగానే విష్ణువు సర్వపాపాల్ని క్షమించేవాడు కాబట్టి నిన్ను క్షమిస్తాను అన్నాడు. క్షమించేశాడు. క్షమించేస్తే అప్పుడు ఆయన అన్నాడు, అసలు ఈ స్త్రీ శక్తి ఎవరు? నేను పడుకునేది ఎప్పుడు? విష్ణు అంటున్నాడు, అమ్మా అసలు నువ్వు ఎవరు? నువ్వు ఎందుకు ఇలా వచ్చావు? ఎవరు నువ్వు అంటే ఆమె ఏమంది బాగా వినండి. అహం ఏకదశి. దశి అంటే దాసి, అహం అంటే నేను, ఏక్ అంటే ఒక, నేను ఒక దాసిని, ఏక్ దాసి. గుర్తుపెట్టుకోండి, పేరు ఇలా వచ్చింది, ఏక్ దాసి. ఏకదాసి మెల్లగా 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 ఏకాదశిగా మారిపోయింది. పేరు ఇలా వచ్చింది. గుర్తుపెట్టుకోండి, మనం భాగవతం వింటున్నప్పుడు దాంట్లో ఉన్న మర్మం ఎత్తుకోవాలి. అందరూ ఏకాదశి చేస్తారు. ఇవాళ చేశారు లేదా? ఎంతమంది చేశారు చెప్పండి? ఏకాదశి ఎంతమంది చేశారు? 1 2 3 4 5 6. అయ్యో తక్కువ మంది. అందరూ ఏకాదశి చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇవాళ విన్నారు కాబట్టి. ఏకాదశి చేయకుండా ఉంటే మీరు ఎన్ని యజ్ఞాలు, హోమాలు, యాగాలు చేసినా ఉపయోగము లేదు. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, భాగవతంలో చెప్పారు, అసలు స్కందపురం చాలా బాగా చెప్పారు. ఏకాదశి చెయ్యకుండా ఉంటే అసలు మనకు మనుష్య జన్మనే వృధా అట. మీకు ఒక విషయం చెప్పుకోండి, మీరందరూ బాధపడకండి. ప్రతి ఒక్కళ్ళకి ఒక వారం ఉంది. శుక్రవారం నాకు, శనివారం నాకు, మా ఆయనకి బుధవారం. అసలు అందరు కలిసిపోయిన అవకాశం లేదు మన ఇంట్లో. ఒకరికి బుధవారం ఉంది, ఒకరికి శుక్రవారం ఉంది, ఒకరికి శనివారం ఉంది. ఈ వారానికి ఉపవాసం చెయ్యమని ఎక్కడైనా పుస్తకంలో రాసిందా? ఎక్కడైనా మీరు ఎక్కడైనా పుస్తకంలో, ఏదైతే పుస్తకం, నేను నాలాంటి వాడు అజ్ఞానం రాసిన పుస్తకం చదవకండి, మంచి పుస్తకం రాసిన వాడు చూడండి. ఎవ్వరు కూడా గురువారమో శుక్రవారమో శనివారమో ఉపవాసం చేయమని ఎక్కడ చెప్పలేదు. చెయ్యమని చెప్పింది భాగవతంలో, స్కాంద పురాణంలో, బ్రహ్మాండంలో, బ్రహ్మవేద పురాణంలో ఏకాదశి చేయమన్నారు. ఏకాదశి చేయకపోతే ఎట్లా? తిథిని చేయమన్నారు. తిథి గొప్పది.
కాబట్టి మనకు అష్టమి, శ్రీరామనవమి ఇవన్నీ ఉపవాసాలు ఉంటాయి. ఆ ప్రతిదీ దేవుడు వచ్చిన సమయం, దేవుడు కార్యం చేసిన సమయం ఉపవాసమే. కాబట్టి ఏకాదశి అలా వచ్చింది కాబట్టి ఏకాదశి మనం అందరం చేయాలి. ఎందుకు అంటే భగవంతుడు పడుకొని ఉన్నప్పుడు ఆయనకి సేవకురాలుగా బయటకు వచ్చి దుష్టుల్ని చంపినటువంటి గొప్పతనం ఆమెకు ఉంది కాబట్టి ఆమెను ఆయన బాగా ప్రేమించి అక్కున చేర్చుకొని నువ్వు నాకు చాలా దగ్గర దానివి, నువ్వంటే చాలా గొప్ప, ఈరోజు ఏకాదశి అని నీకు నియమం చేస్తున్నాను కాబట్టి మాసంలో 2 సార్లు ఏకాదశి వస్తుంది, ఈ ఏకాదశి రోజు నువ్వు నాకు ఇంకా ప్రీతురాలేదు కాబట్టి ఎవరైతే నన్ను స్మరిస్తారో ఏకాదశి రోజు వాళ్ళకి విశేషమైన పుణ్యం ఇస్తాను అని ఆశీర్వదించాడు ఏకాదశి. కాబట్టి ఆ ఏకాదశి అలా పేరు పడిపోయింది. ఇంకా ఇక్కడ ఎవరున్నాడు? మురుడు ఉన్నాడు. ఈయన ఇంకా కొట్టుకుంటూనే ఉన్నాడు, స్వామి నా సంగతి ఆమెకి ఆశీర్వాదం ఇచ్చారే, మరి నా సంగతి ఏమిటి అంటే ఆయన అన్నాడు, ఇంకా నువ్వు ఈ ప్రపంచాన్ని, భూలోకాన్ని అసలు వదిలిపెట్టేసిపోమన్నాడు. ఆయన అన్నాడు, ఒక్కసారి మీ సేవ దొరికిన తర్వాత, మీ కృప దొరికిన తర్వాత మీకు అందుబాటులో ఉండకుండా నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడో అక్కడ నన్ను స్థానం చూపించమన్నాడు. అంటే అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఎక్కడ ఉండే అవకాశం లేదు, ఎందుకంటే నన్నే చంపుతాను కాబట్టి నీకు ఎక్కడ ఉండే అవకాశం లేదు, కానీ నీకు ఒక అవకాశం ఇస్తాను. ఎక్కడైతే ఏకాదశి రోజు భోజనం చేస్తున్నారో వాళ్ళ అన్నంలోకి వెళ్ళమని చెప్పాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఏకాదశి రోజు పాత్రలో ఇంత పెద్ద అన్నము అవన్నీ మంచిగా కర్రీ వేసుకొని పెట్టుకారో దాంట్లోకి వెళ్ళి కూర్చో, నీకు ఒక రోజు స్నానం కావాలి కదా, అక్కడ వెళ్ళి ఎవరైతే ఏకాదశి భోజనం చేస్తారో వాళ్ళల్లో మురుడు అనే రాక్షసుడు వెళ్ళిపోతాడు. ఒక్కసారి రాక్షసుడు వెళ్ళిపోయాడా మన ప్రవృత్తి అన్నీ మారిపోతాయి. మనం రాక్షసుల్లాగా వ్యవహారం చేస్తాం. మన కోపము మనకు ఆగదు. మనకు భార్య మీదో, కొడుకు మీదో, ఎవరి మీదో కోపం వస్తూనే ఉంటుంది. అది రాక్షస బుద్ధి. కాబట్టి ఏకాదశి రోజు ఉపవాసం చేసిన వాళ్ళకి ఈ విషయం ఉంటుంది. కాబట్టి మురుడు ఎక్కడైతే ఉంటాడో అదంతా కూడా అన్నము అంటే చాలామందికి అలవాటైపోయింది. అన్నం అంటే బియ్యంతో తయారు చేసిన అన్నమే కాదు, చపాతీ కూడా దాంట్లో వస్తుంది, గోధుమ రొట్టె వస్తుంది, జొన్న రొట్టె వస్తుంది, అన్నీ వస్తాయి. అన్నం తినకుండా ఉండి 10 చపాతీలు ఏం ఉపయోగం? చాలామందికి అలవాటైపోయింది. అన్నం తినొద్దు కదా, చపాతీ తినవచ్చు. 10 చపాతీలు ఇంత పెద్ద కర్రీ పెట్టుకొని 10 చపాతీలు ఏకాదశి అయిపోయింది. అయిపోద్దా? అసలు ఏకాదశి రోజు చాలామంది అప్పాలు చేస్తున్నారు. ఇంత పెద్ద అప్పాలు, వాళ్ళ మురుకులు, వాళ్ళ పని చూస్తుంటేనే భయం అనిపిస్తుంది. అమ్మా ఇది ఏకాదశియా, 2 సార్లు తినడమా అర్థం కాబట్టి ఇది విషయం. కాబట్టి ఇలా చేయకూడదు. ఏకాదశి అంటే ప్రమాణంతో ఉంది కాబట్టి చేయాలి. ఇప్పుడు మనకందరికీ షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు రోగాలన్నీ వచ్చాయి కాబట్టి మీకు కొంచెం తినమని చెప్తున్నాం, కానీ శాస్త్రం అలా చెప్పలేదు. ఉపవాసము నిలాహారము, ఫలాహారము, ఉపవాసము, ఒక్క పొద్దు అన్నీ వేరు. గుర్తుపెట్టుకోండి. ఉపవాసము అంటే అంటే పక్కన కూర్చోవడం. ఎవరి దగ్గర? స్వామి దగ్గర కూర్చోవాలి. స్వామికి దగ్గరగా కూర్చుంటే స్వామి యొక్క గుణాన్ని మనకు వినే అలవాటు వస్తుంది కాబట్టి, స్వామి యొక్క సమర్థత మనకు అర్థమవుతుంది కాబట్టి స్వామి దగ్గర కూర్చోవడం ఉపవాసం. గుర్తుపెట్టుకోండి, ఇదంటే ఉపవాసం. స్వామిని తలుచుకుంటూ ఉండాలి. నా మాట బాగా, స్వామిని తలుచుకుంటూ ఉండి భోజనం చేయడం మర్చిపోవాలి, ఇది ఉపవాసం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, స్వామిని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన గుణగణాలను జ్ఞాపకం చేసుకుంటూ భోజనం చేయడం మర్చిపోవడం ఉపవాసం. భోజనం మీద చిత్తం పెట్టి ఉపవాసం చేస్తే ఏం ఉపయోగం? వాళ్ళ ఇంట్లో వచ్చేస్తున్నారు, నాకు మాత్రం ఉపవాసం ఉంది, కడుపు మాత్రం కాలిపోతుంది, సమయం అయిపోయింది, ఇప్పటిదాకా 2 సార్లు తినేవాడిని, ఇప్పుడు తినలేకపోతున్నాను, ఇవో పరమాత్మ అనుకుంటూ స్వామి దగ్గర కూర్చుంటే స్వామి నీ మాట వింటాడా? వినడు. నీకు దృష్టి అంతా భోజనం మీద ఉంది, నీకు వాసన వస్తుంది, నీకు ఏమవుతుందో అర్థమవుతుంది, అక్కడ ఏం చేస్తున్నారు నీకు అర్థమవుతుంది. ఈ విషయం అంతా బయటనే ఉందే, నీకు ఇంకా పుణ్యం ఎట్లా వస్తుంది? రాదు. కాబట్టి ఏకాదశి రోజు ఏమీ తినకూడదు. అయితే మనకిప్పుడు యుగాలు మారుకుంటూ వస్తున్నాయి కాబట్టి చిన్నగా చెప్పారు, పల్లీలు తినమన్నారు, సాబుదాన్ని తినమన్నారు, సగ్గుబియ్యం తినమన్నారు. కానీ తినడం అంటే తినడం కాదు. తినడం నీ శరీరం పడిపోకుండా ఉండడం కోసం తినడం. ఇంత తినాలి ప్రసాదంలాగా. ప్రసాదం కూడా ఇంత తీసుకోవాలంతే. ప్రసాదం కూడా మనం భోజనం చేస్తున్నప్పుడు, ఈ ప్రసాదం తీసుకుంటున్నప్పుడు ఇంత తీర్థము, ఇంత ప్రసాదం తీసుకోవాలి. ప్రసాదం ఎలా ఉంటుందో అలా ఏకాదశి కొంచెం భోజనం తీసుకుంటే ఏం తప్పులేదు. నీ శరీరం పడిపోకూడదు కాబట్టి. ఒకవేళ పరమాత్ముడు వచ్చేస్తే, నీ భక్తికి మెచ్చి పరమాత్ముడు వచ్చేస్తే నువ్వు అశక్తురాలువై ఉంటే ఎవరు పట్టుకోవాలి నిన్ను? కాబట్టి కొంచెం తీసుకోవచ్చు, కానీ శాస్త్రంలో అలా చెప్పలేదు. కాబట్టి ఆమె అకస్మాత్తుగా వచ్చి ఏకాదశి రోజు వచ్చింది కాబట్టి శరీరము ఆయన పడుకొని ఉండడం అంటే శవంతో సమానం. గుర్తుపెట్టుకోండి, శవంతో సమానంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని నాకు చంపడానికి వచ్చినటువంటి ఆ యొక్క రాక్షసుని మురుణ్ణి తెలవకుండగానే హతమార్చింది కాబట్టి బాగా దగ్గరైపోయింది. కాబట్టి ఆమె ఎవరమ్మా నువ్వు అంటే అహం ఏకదాసి అని చెప్పింది. ఏమని?
అహం నేను ఏకదాసి, నేను నీ దాసినయ్యా అంటే అప్పుడు అహం తీసేసి ఏకదాసి ఏకదశి ఏకాదశి చేసుకున్నాడు. అందుకని ఏకాదశి అని నామకరణం అయింది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇలా ఈ మునుడు ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు ఏకాదశి ఎప్పుడు ఉంటుందో అక్కడ అన్నంలో వచ్చి కూర్చున్నాడు కాబట్టి ఈయనకు స్థానం ఉంది. కాబట్టి ఏకాదశి భోజనము చెయ్యకూడదు. మనం మళ్ళీ ఎప్పుడైనా మోహిని ఏకాదశి గురించి చెప్పుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎక్కడికి వచ్చాం? ఇక కథలోకి రండి మనందరూ. ఏకాదశి అయిపోయింది. విసనకర్రతో విసురుతూ ఉన్నటువంటి కిరాతకుడిని ఆ యొక్క శంఖుడు బ్రాహ్మడు సంతోషిస్తున్నాడు, ఆనందించుకుంటూ అసలు కిరాతకుడు అంటున్నాడు నమస్కరించి, అయ్యా అసలు ఏమిటి, నేను కిరాతకుడిని కదా, నీకు కనబడిన తర్వాత నిన్ను చూసిన తర్వాత నాకు జాలి రావడం ఏమిటి అని అంటే ఆయన ధ్యానంలోకి వెళ్ళి ఇప్పటిదాకా ఫలాలు తిన్నాడు కాబట్టి, నీళ్ళు తాగాడు కాబట్టి, భయం పోయింది కాబట్టి ఆయన మౌనంగా కూర్చొని చూస్తే, దివ్య దృష్టి ద్వారా చూస్తే ఆయన చెప్తున్నాడు, అయ్యా కిరాతకుడా విను, నువ్వు గత జన్మలో స్తంభుడివి అని ఒక బ్రాహ్మడివి, గుర్తుపెట్టుకోండి, నువ్వు స్తంభుడివి అని ఒక బ్రాహ్మడివి. నీ భార్య కాంతిమంత, చాలా సౌందర్యవతి, మంచి పతివ్రత. అలాంటి భార్యను తీసుకొని నువ్వు శ్రీవత్స గోత్రం మీది, అసలు నువ్వు వేదం నేర్చుకున్నావు, శాస్త్రం నేర్చుకున్నావు, అన్నీ నేర్చుకున్నావు. బాగా వినండే, అన్నీ నేర్చుకున్నావు. ఎన్ని నేర్చుకున్నా ఒకవేళ ఎవరికి ఎప్పుడు ఏది అవసరమో అక్కడ అది ఇవ్వకుండా ఉంటే నీ జ్ఞానం అజ్ఞానంతో సమానం, నువ్వు మూర్ఖుడివే. నువ్వు బాగా చదువుకున్నావు కానీ పెద్దవాళ్ళకి గౌరవించట్లేదు, ఏ ఉపయోగం లేదు. నీ సర్టిఫికెట్ని పట్టుకొని ఏం పెద్దగా ఉపయోగం లేదు. దానికి సర్టిఫికెట్ తీసుకొని తిరుగుతావా, నాకు ఎంఏ బీఈడీ అయిందని పట్టుకొని తిరుగుతావా? నీ సంస్కారం చూసి గుర్తుపట్టాలి, నువ్వు చాలా బాగా చదువుకున్నవాడని. ఎప్పుడు గుర్తుపడతావు? జేబులో పెట్టుకొని తిరుగుతావు సర్టిఫికేట్ మనది కాదు. నీ సంస్కారం చూసి, నువ్వు గౌరవించే విధానం చూసి, నువ్వు మాట్లాడే విధానం చూసి నువ్వు ఎంత గొప్పవాడివో, ఎంత చదువుకున్నావో, ఎంత సంస్కారవంతుడివో తెలుసుకోవచ్చు. కాబట్టి సర్టిఫికేట్ జేబులో పెట్టుకోకండి, గుణాన్ని, ధర్మాన్ని, ఆదరణని పెట్టుకోవాలి. అలా నువ్వు అంత పెద్ద స్తంభుడవి, బ్రాహ్మడివి, వేదం నేర్చుకున్నావు, శాస్త్రం నేర్చుకున్నావు, భార్య అంత అందంగా ఉంది, కానీ ఆ భార్యని గౌరవించకుండగా, నువ్వు వేదాన్ని గౌరవించకుండగా, నీ వేదాభ్యాసాన్ని అమ్ముకుంటూ పోయి తప్పుడు దారిలో పడి ఒక వేశ్యను పట్టుకున్నావు. బాగా వినండి, స్తంభుడైన బ్రాహ్మడు కిరాతకుడికి వాడు గత జన్మ చెప్తున్నాడు, పూర్వజన్మ. ఎవరు? శంఖుడు చెప్తున్నారు. మీరు కథలో ఉండండి, దోమలు కుడుతున్నాయా? కుడితే కొంచెం కొట్టండి, కానీ బాగా వినండి. కథ వినకుండా ఉంటే ఉపయోగం లేదు, కాదు లేవు, సంతోషం, ఆయనకు ఆనందం. మన గుడిలో దోమలు లేవు. సరే, ఈయన ఏమన్నాడు? నువ్వు అంత గొప్పగా వేదాధ్యయనం చేసిన వాడివి, వేదాన్ని గౌరవించకుండగా, గౌరవంగా ఉన్నటువంటి భార్యను గౌరవించకుండగా, అందంగా ఉన్న భార్యను వేశ్యను పట్టుకున్నావు కాబట్టి ఆ వేశ్య దగ్గరికి నువ్వు వెళ్ళట్లే, ఆ వేశ్యనే ఇంటికి పట్టుకొచ్చావు. స్తంభుడా, ఎంత పెద్ద తప్పు చేసావు చూడు. గత జన్మలో, పూర్వజన్మలో నువ్వు ఇలా చేసావు. ఆమెను పట్టుకొచ్చిన తర్వాత ఆమె ఇద్దరు కూడా మీరు కలిసి ఉంటూ ఉన్నప్పుడు నీ భార్యకి సేవలు చేయవలసి వచ్చింది. నీ భయం వల్ల ఆమె వేశ్యకు, నీకు ఇద్దరికి కూడా సేవలు చేసింది. భోజనం ఇవ్వడం, నీళ్ళు ఇవ్వడం, సమయానికి అన్నీ చేయడం, ఎన్ని చేయాలో వాళ్ళిద్దరికి సుఖాన్ని ఇవ్వడం కోసం అన్నీ చేసింది. ఇది ఏమేమనుకుంటుందంటే, చూడండి బాగా ఒక్కొక్క మాటకి అర్థం పెట్టుకోవాలి. ఆమె పతివ్రత, ఆమె ఒక మాట అంది, ఇది తప్పండి అంది. కానీ ఆయన ఏమన్నాడు? నా ఇష్టము, ఇది నా సుఖము, ఇది నా ఆనందము అన్నాడు. సుఖము, ఆనందము, ఇష్టాన్ని ఎప్పుడు కూడా కట్టి పారేయకూడదు. ఇది ఎక్కడ కూడా ధర్మపతివ్రతలో లేదు. పతివ్రత అన్నటువంటి విషయానికి ఇది చెల్లుబాటు కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. అలా సంస్కృతి, సాంప్రదాయం, ధర్మం అలా ఉన్నాయి. ఇప్పుడు కాలం మారింది కాబట్టి మనం కోర్టులో కేసు వేస్తాం, కానీ అప్పట్లో కోర్టులు, కేసులు ఏమీ లేవు. దేవుడి దండం పెట్టడమే, ఆయన బుద్ధి మార్చమని చెప్పడమే, బుద్ధి మారిన తర్వాత స్వీకరించడమే, ఇంకో విషయం లేదు. ఇప్పట్లాగా అప్పుడేం లేవు. కాబట్టి ఆమె సేవ చేస్తూ ఉంటే ఆ సేవను స్వీకరించి, సమయానికి ఒకవేళ అన్నం పెట్టకుండా ఉంటే నీ భార్యని ఆ వేశ్య ముందర తన్యావు, కొట్టావు, బాధ పెట్టావు. భార్యను బాధ పెట్టావు కాబట్టి నీకు చాలా సమస్యలు వచ్చాయి, కానీ నువ్వు పెద్దగా పట్టించుకోలేదు. అలా అని ఒకరోజు ఆ వేశ్యను ఇంటికి తీసుకువచ్చి, వైశాఖ మాసం వ్రతం జరుగుతున్న, బాగా వినండి, వైశాఖ మాసంలో నీ భార్య వ్రతం చేస్తున్నప్పుడు ఆ వేశ్యతో కలిసి నువ్వు ఏదైతే తినకూడదో నీచు పదార్థాలు, మాంసం తిన్నావు.
తిన్నావు కాబట్టి నాకు కోపం వచ్చి, అంటే నీ భార్య కోపం వచ్చింది, కోపం వచ్చి ఇలా చేయకూడదండి అన్నందుకు నువ్వు మళ్ళీ తన్నావు. నేను వెళ్ళి నీ భార్య పడిపోయింది, బాగా విను, నువ్వు ఎన్ని తప్పులు చేశావో ఆ తప్పుల్ని ఆమె ఎప్పుడు కూడా ఎవరితో చెప్పలేదు. భార్య గుణం చూడండి, నా భర్త తప్పుడు వ్యక్తి అని ఎక్కడా చెప్పుకోదు, ఆమెనే సహిస్తుంది. నేను పతివ్రతల విషయం చెప్తున్నాను, మనమందరం గొప్పవాళ్ళమే, కానీ విషయం చెప్తున్నాను. అప్పట్లో ఇలా జరిగేది, ఎవ్వరికీ చెప్పకుండా ఉండి బాధపడుకుంటూ అలాగే ఉండిపోయింది. కొంతకాలానికి వైశాఖ మాసంలో మాంసం తిన్నావు కాబట్టి నీ శరీరం సహకరించగా నీకు అలవాటు లేక నీకు అనారోగ్యం వచ్చింది. ఇదంతా ఎవరు చెప్తున్నాడు? శంఖుడు కిరాతకుడికి పూర్వజన్మ చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. అలా నువ్వు మాంసం తిన్నావు కాబట్టి శరీరానికి ఆనలేదు కాబట్టి నీకు అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చిన తర్వాత ఒక్కసారి అనారోగ్యం వచ్చి నువ్వు సంపాదనకి దేనికి కూడా పనికి రాకుండా పోతే వేష పట్టించుకుంటుందా? వెళ్ళిపోతుంది కదా. నువ్వు దేనికి పనికి రాకుండా పోతే, నీ దగ్గర డబ్బులు లేతే, నీ దగ్గర ఆరోగ్యము లేకపోతే ఎందుకు ఉంటుంది? వేష వెళ్ళిపోతుంది. వేశ్య వెళ్ళిపోయిన తర్వాత నీ భార్య అయినా కూడా నీకు అన్ని సేవలు చేసింది. సేవలు చేస్తూ ఉంటే బాగా వినండి, ఆమె దగ్గర ఉన్నటువంటి నగలన్నీ అమ్ముకొని వైద్యం చేసింది. అంటే వైద్యం చేసిన వాడికి డబ్బులు ఇవ్వాలి, ఇది ధర్మశాస్త్రం చెప్పిన మాట. జ్యోతిష్యం చెప్పిన వాడికి డబ్బులు ఇవ్వాలి, బ్రాహ్మడికి దక్షిణ ఇవ్వాలి, వృద్ధులకి సహాయం చేయాలి. మరి ఇదంతా శాస్త్రం చెప్పిన మాట. కాబట్టి ఆమె వైద్యుల్ని పిలిపించుకుంటూ నీకు బాగు చేద్దామని ఆమె దగ్గర ఉన్న నగలన్నీ కూడా అమ్మేసుకుంది. ఇది పతివ్రత లక్షణం. అన్నీ తీసేసుకుని అన్నీ వెళ్ళిపోయి ఇంకా ఆమె దగ్గర ఏమీ లేదు, నిన్ను మాత్రం బాగు చేసుకుందామన్న ఆలోచనలో ఉంటే నువ్వు బాగు అవ్వలేకపోగా కొంతకాలానికి ఇక నువ్వు పూర్తిగా అవస్థ పాడైపోయింది, ఇంకా నువ్వు లేవలేకుండా కూడా ఉన్నావు. ఆ సమయంలో అక్కడి నుంచి ఒక ముని వెళ్తున్నాడు. చూడండి, ఋషులు మునులు మనకు సమయం బాగా ఉన్నప్పుడు, బాగా లేనప్పుడు, మీరు బాగా వినండి నా మాట, మనకు సమయం బాగా ఉన్నప్పుడు, సమయం పూర్తిగా బాగోలేనప్పుడు 2 సార్లు వస్తారు. గురువుల యొక్క కృప మన మీద 2 సార్లు అవుతుంది. బాగా సంపాదన ఉన్నప్పుడు నీకు అహంకారం వచ్చిందా లేదా చూడ్డానికి, ఒకవేళ నీ దగ్గర బాగా ఏమీ లేనప్పుడు అసలు నువ్వు నన్ను గౌరవిస్తావా లేదా, గుర్తున్నానా లేదా అని ఉద్దేశంతో వస్తాడు. దేవుడు కూడా అలాగే వస్తాడు, గురువు కూడా అలాగే వస్తాడు. అయితే నీ ఇంటి ముందర నుంచి ఒక ముని పోతుంటే ఆ మునిని లోపల పిలిపించి, అయ్యా మా ఇంటికి రండి, ఒక్కసారి మా లోపలికి రండి, మా గుడిసెలో కాలు పెట్టండి, నా భర్త అసలు పూర్తిగా అనారోగ్యం అయిపోయాడు కాబట్టి ఒక్కసారి ఆయన్ని చూడండి, ఏమైనా కృప చూపించండి అని పిలిపించి చూడండి. భర్త కోసం తాపత్రయం చూడండి. ఆమె ఎంత తాపత్రయం, అసలు ఎప్పుడు సుఖం చేయలేదు, ఎప్పుడు ఏం చేయలేదు, కానీ ఆ తాపత్రయం భర్తని కట్టుకున్న తర్వాత భర్త కోసం ఒక స్త్రీ ఎంత కష్టపడుతుందో చూడండి. ఇది పతివ్రత లక్షణం కాబట్టే మాతృదేవోభవ అన్నారు, స్త్రీనే గౌరవించారు. భోజ్యేషు మాత మనం రోజు చెప్పుకుంటాం, కార్యేషు మంది, కానీ అన్ని స్త్రీలకే గౌరవాలు, భర్తలకు పెద్దగా లేవు, ఎందుకంటే ఇలా చేస్తారు కాబట్టి. ఆమె పిలిపించి ఏం చేసింది అంటే, మధ్యాహ్న సమయం కాబట్టి ఆ మునికి కొంచెం చెరుకు రసం తయారు చేసి ఇచ్చింది. ఇచ్చుకుంటూ ఆ భర్త చేత్తో కూడా కొంచెం ఇచ్చింది. భర్త చేత్తో కూడా ఆ మునికి కొంచెం రసం ఇచ్చింది, అంటే చెరుకు రసం ఇచ్చింది. ఆ బ్రాహ్మడు ఆ ముని దాన్ని తాగి సుఖీభవ అన్నాడు. కానీ కొంచెం కాలం తర్వాత ఆయనకు మృత్యు వచ్చింది. ఎప్పుడైతే మృత్యు వస్తుందో, బాగా వినండి, ఎప్పుడైతే మృత్యు వస్తుందో ఆ సమయంలో కూడా కొందరికి మాట పడిపోతుంది, కొందరికి కళ్ళు పడిపోతాయి, కొందరికి శరీరం పడిపోతుంది, ఒక్కొక్కళ్ళకి ఆయన కర్మానుసారంగా ఒక్కొక్క విషయం పడిపోతుంది. అలా ఈయనకి మాట పడిపోయేటువంటి సమయంలో కూడా ఎవరైతే నిజంగా సుఖాన్ని ఇచ్చారో ఆమెని మర్చిపోయి, భార్యని మర్చిపోయి క్షణికానందం ఇచ్చినటువంటి ఆ వేషను జ్ఞాపకం చేసుకున్నావు. ఒరే, నువ్వు ఆ వేషం జ్ఞాపకం చేసుకున్నావు కాబట్టి నువ్వు మళ్ళీ జన్మలో ఇప్పుడు కిరాతకుడిగా ఉండి ఈ అడవుల్లో ఇలా తిరుగుతున్నావు. నీ భార్య అప్పుడే నువ్వు చనిపోగానే నేను కూడా అసలు నీతో వెళ్ళి వస్తానని ఆ కట్టెల మీద దూకితే దివ్య విమానం వచ్చి నీ భార్యని వైకుంఠలోకానికి తీసుకుపోయింది. కానీ నీకు మళ్ళీ జన్మ వచ్చి ఇగో ఇలా కిరాతకుడిగా ఉంటున్నావు కాబట్టి నాకు కలిసావు. స్వామి, ఇదంతా అర్థమైపోయింది, కానీ నాకు నీ మీద దయ కలిగే విషయం నాకు ఇంకా అర్థం కాలేదు అన్నాడు. చూడండి, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. అప్పుడు ఆయన శంకుడు అంటున్నాడు, వరే, నువ్వు చచ్చిపోతున్నప్పుడు నీ చేతిలో ఒక చెరుకు రసం ఉంది కదా, అది వైశాఖ మాసం. ఆ చెరుకు రసం ఆ బ్రాహ్మడికి మధ్యాహ్నం కాలంలో ఇచ్చావు కాబట్టి
నీకు కొంచెం వైశాఖ మాసం యొక్క పుణ్యం వచ్చింది కాబట్టి ఆ పుణ్యం కారణం చేత నేను కూడా వైశాఖ మాసంలో బాగా పూజలు చేసుకుంటూ వచ్చాను కాబట్టి ఆ పుణ్యం వల్ల వైశాఖ మాసం వ్రతం చేసుకుంటూ వచ్చాను కాబట్టి నేను నీకు కనబడి జాలి చూపిస్తానని నీకు అనిపించి నీకు నా మీద జాలి అనిపించింది. ఇదంతా గొలుసులు ఇలా ఉంటాయి, ఒకదానికి పట్టుకుంటూ పోతే మనకు కథ అర్థమవుతుంది. అలా నువ్వు ఎందుకు కిరాతకుడిగా ఉన్న పక్షంలో కూడా నన్ను గుర్తుపట్టావు, నా మీద జాలి చూపించావు అంటే అప్పుడు ఆ బ్రాహ్మడికి వైశాఖ మాసంలో చెరుకు రసం ఇచ్చావు కాబట్టి ఆ పుణ్యం కొంచెం మిగిలి ఉంది కాబట్టి ఆ పుణ్యంతో నాకు నీకు పరిచయమై ఇంత గొప్ప విషయమైందిరా అంటే సంతోషించి ఆయనకు పాదాలకు నమస్కారం చేసి, అయ్యా ఇటు నుంచి వెళ్తే మీ గోదావరి వస్తుంది, ఈ గోదావరికి అలా వెళ్ళిపోతే మీరు పుష్కరాలు చేసుకోవచ్చు, నేను కిరాతకుని కాబట్టి కొంచెంకాలం ఇక్కడ ఉండి అందుబాటులో ఉన్నటువంటి శివాలయమో విష్ణు ఆలయం కృష్ణాలయంలో తులసి దళాలు వేసి పూజ చేసుకొని నా జన్మ సార్థక అయిపోయిన తర్వాత మీ కృప వల్ల కాదు, నేను నా కష్టార్జితంగా నా సేవ నేను భగవంతుడు చేసుకొని భగవంతుడు కృప చూపించినప్పుడు నేను మళ్ళీ నా రాజ్యానికో నా మృత్యువుకో నేను ఎక్కడికో వెళ్ళిపోతాను. కానీ మీ వల్ల నాకు గొప్ప విషయం తెలిసిపోయింది, వైశాఖ మాసం చాలా గొప్పది కాబట్టి ఇప్పటి నుంచి ఈ వైశాఖ మాసం కిరాతకుడిగా ఉన్న పక్షంలో కూడా ఎంతమంది ఈ మార్గంతో వెళ్తారో అంతమందికి నేను సేవ చేసుకుంటానని మాటిచ్చి నమస్కరించాడు. కాబట్టి ఆయన కూడా ఈ జన్మ అయిపోయిన తర్వాత వచ్చే జన్మలో గొప్ప రాజుగా పుట్టాడు. అది మనం రేపటి విషయంలో మళ్ళా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. గోపాలకృష్ణ భగవానికి జై. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.